గుడ్ మార్నింగ్, వెల్కమ్ టు మార్నింగ్ అనాలిసిస్. దిస్ ఇస్ మహాలక్ష్మి. తెలంగాణలో ఎన్నికల వేడి ఊపందుకుంది. ఎన్నికల ప్రచారం ముగిసే సమయం దగ్గర పడుతూ ఉండడంతో అధికార పార్టీతో పాటు ప్రతిపక్షాలు ప్రచార శైలి మరింత పెంచాయి. రాష్ట్రంలో అన్ని ఉమ్మడి జిల్లాల్లో భారీ బహిరంగ సభలతో పాటు కార్నర్ మీటింగుల్లో కూడా పాల్గొంటున్నారు అధికార ప్రతిపక్ష పార్టీల నేతలు. ఎవరి శైలిలో వారు ప్రజల్లోకి తమ తమ హామీలు వివరిస్తూ తమకే ఓటు వేయాలని కోరుతున్నారు. కొన్ని చోట్ల నిరసనలు వ్యక్తమవుతూ ఉన్నప్పటికీ నేతలు వెనక్కి తగ్గడం లేదు. ఇక గెలిపే లక్ష్యంగా ముందుకు దూసుకువెళ్తున్న బీఆర్ఎస్, బీజేపీ, కాంగ్రెస్లు ఎందులోనూ వెనక్కి తగ్గడం లేదు. ప్రజలకు హామీలు ఇస్తూ ప్రచారంలో ముందుకెళ్తున్నారు. ఇక ముచ్చటగా మూడోసారి అధికార పీఠం దక్కించుకోవాలనే ఆలోచన బీఆర్ఎస్ అయితే ఎలాగైనా అధికారంలోకి రావాలనే ఆలోచనలో బీజేపీ, కాంగ్రెస్ ఉన్నట్టుగా కనిపిస్తూ ఉన్నాయి. మరీ నేపథ్యంలో అధికార ప్రతిపక్ష పార్టీలు ప్రచారంలో మొదటి, రెండో విడత ప్రచారాలు కూడా మొదలు పెట్టేశాయి. ఇక నవంబర్ 30న ఎన్నికలుండగా డిసెంబర్ 3న కౌంటింగ్ ఉంది. ఈ ఎన్నికల్లో తమదే విజయం అంటూ బీఆర్ఎస్, బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు ఎవరి ధీమాలో అయితే వాళ్ళు కనిపిస్తూ ఉన్నారు. మరి తెలంగాణ ఇచ్చిన కాంగ్రెస్ కు ఓటేస్తారా? కేంద్రం మెడలు వంచి చావు నోట్లో తలపెట్టి తెలంగాణ తెచ్చిన అంటున్న బారాసాకు ఓటేస్తారా? కేంద్రంలో అధికారం ఉన్నాం, తెలంగాణకు అన్ని విధాలుగా సహకారం చేస్తామంటున్న బీజేపీకి ఓటేస్తారా? తెలంగాణలో మెజారిటీ ప్రజలు ఏ పార్టీ వైపు ఉంటారో తెలియాలంటే ఇంకొన్ని రోజులు వెయిట్ చేయాల్సిందే. రైట్, ఇక ఇవాళ మార్నింగ్ అనాలిసిస్లో మనతో పాటు పార్టిసిపేట్ చేస్తున్నారు పొలిటికల్ అనలిస్ట్ గుత్తికొండ కళ్యాణ్ గారు, అదేవిధంగా ఇంకొక అనలిస్ట్ మనకి వెంకటేశ్వర శర్మ గారు. నమస్తే అండి. నమస్తే. నమస్తే మేడం. గుడ్ మార్నింగ్ అండి. వెల్కమ్ టు మార్నింగ్ అనాలిసిస్ అండి, బోత్ ఆఫ్ యూ. రైట్, వెంకటేశ్వర శర్మ గారు, ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్లో అంటే ఇది వరకు ఎప్పుడైనా గత ఎన్నికల్లో ఇలాంటి ప్రభావం ఎప్పుడైనా కనిపించింది అనుకోవాలా? అంటే కంప్లీట్గా ప్రతిరోజు మారుతూనే ఉంటాయి రాజకీయాలు. సో కంప్లీట్గా మారిపోయిన రాజకీయాలను అయితే మనం చూస్తూ ఉన్నాం. సో ప్రస్తుత సిచ్యువేషన్లో ఒక పార్టీకే భారీ మెజారిటీ వచ్చే అవకాశం ఎంతవరకు ఉంది? అట్ ద సేమ్ టైం హంగ్ వచ్చే ఛాన్సెస్ ఎంతవరకు ఉన్నాయి? ఇప్పుడున్నటువంటి ఈ ఎన్నికలు, తెలంగాణ లోపల ఉన్నటువంటి ఎన్నికలు చాలా అత్యంత ప్రభావాన్ని చూపిస్తాయని నేను అనుకుంటున్నాం. అసలు ఓ ఎన్నికల యొక్క సరళిని కూడా ఇప్పుడు వచ్చేటువంటి తెలంగాణ ఎన్నికలు ఒక కొత్త రకమైనటువంటి రిజల్ట్ ఇస్తావో ఏమో అనేటువంటి ఒక అభిప్రాయం కూడా ఉంది. ఎందుకంటే మూడు పార్టీలు ఇక్కడ ఉన్నటువంటి త్రిముఖ పోటీ లోపల మూడు పార్టీలు కూడా తెలంగాణ సెంటిమెంట్ని తీసుకొని ముందుకు పెడుతుంది. ఒకటి ఏమంటే తెలంగాణ తెచ్చినటువంటి పార్టీ నేనని బీఆర్ఎస్ అంటుంది. తర్వాత తెలంగాణ ఇచ్చిన పార్టీ అని కాంగ్రెస్ అంటుంది. తెలంగాణ రావడం లోపల మాది అత్యంత ప్రధానమైనటువంటి పాత్ర అని చెప్పి బీజేపీ కూడా అంటుంది. నిజంగా కూడా మూడింటి యొక్క పార్టీల యొక్క పాత్రలు కూడా ఉన్నాయి తెలంగాణ రాష్ట్రం లోపల రావడం లోపల. దీన్ని కాదనలేదు. అయితే చాలా తీవ్రమైనటువంటి ఇక్కడ ఏ రకంగానైనా కానీ సరే అధికారాన్ని కైవసం చేసుకోకపోతే రేపు తమ యొక్క పార్టీల యొక్క భవిష్యత్తు మనుగడ అనేటువంటిది ప్రశ్నార్థకంగా ఉండేటువంటి పరిస్థితి ఉన్నటువంటి. ఎందుకంటే కాంగ్రెస్ కు, బీఆర్ఎస్ కు కూడా కాంగ్రెస్ అనేటువంటిది ఇప్పుడు వచ్చినటువంటి హైపు ఈ సమయం లోపల అధికారానికి అది రాకపోతే వచ్చేటువంటి కాలం అనేటువంటి చాలా తీవ్రంగా గడ్డు కాలం అనేటువంటి పరిస్థితి కాంగ్రెస్ నాయకత్వం లోపల ఉంది. తర్వాత చాలా వరకు కూడా అనేక పార్టీల నుంచి కాంగ్రెస్ వైపుకు మళ్ళీ మొత్తం కూడా ఒక కట్ట తెగినట్టు చెరువు తెగితే ఎట్లా ప్రవాహం అవుతుందో అది తెగి ఇటు కాంగ్రెస్ వైపుకి వచ్చింది. అది స్టార్టింగ్ లోపల మనం చూసినప్పుడు అయితే అది బీజేపీకి మళ్ళుతుంది అని అనుకున్నాం. అయితే బీజేపీ వాళ్ళు చేసుకున్నటువంటి స్వయంకృతమైనటువంటి కొన్ని దాని లోపల అది ఆ యొక్క ప్రవాహం అనేటువంటిది కాంగ్రెస్ వైపు మళ్ళడం అనేటువంటి జరిగింది. తర్వాత బీఆర్ఎస్ కూడా ఇప్పుడు గందరగోళానికి గురి కావద్దు, మనం తెచ్చుకున్నటువంటి తెలంగాణను ఆగం చేయవద్దు అనేటువంటి ఒక రకమైనటువంటి ప్రచారాన్ని కూడా కేసీఆర్ చాలా స్పష్టంగా చేస్తూ, అందుకొరకు తెలంగాణ ప్రజలు ఇక ఒక 2 వారాల లోపల ఎలాంటి తీర్పు ఇస్తారు అనేటువంటిది కూడా అందరికి కూడా ఒక పెద్ద ప్రశ్నార్థకంగా మారిపోయింది. సర్వేలు చాలా రకంగా చెప్తున్నాయి, అన్ని సర్వేలు చెప్తున్నాయి. కానీ ఈ సర్వేలకు తెలంగాణ ప్రజలు చాలా విచిత్రమైన తీర్పులు ఇస్తారు. మిగిలిన అన్ని రాష్ట్రాల కంటే తెలంగాణ లోపల వచ్చేటువంటి తీర్పులు అనేటువంటివి చాలా అద్భుతంగా ఉంటాయి. మనల్ని మనం చెప్పుకోవడం అనేది కాదు, తెలంగాణ ప్రజల యొక్క తీర్పు అనేటువంటి ఒక స్పష్టంగా ఉంటుంది. అందుకొరకు ఇప్పుడు నచ్చేటువంటి ఈ ఎన్నికల లోపల తెలంగాణ ప్రజలు ఏ రకమైనటువంటి తీర్పునిస్తారని చెప్పి భారతదేశం మాత్రమే కాదు, విదేశాల లోపల ఉండేటువంటి మొత్తం భారతీయులందరూ కూడా ఎదురు చూస్తూ ఉన్నారు. ఎందుకంటే 2 టర్ములు బీఆర్ఎస్ కి అధికారం ఇచ్చారు. మూడోసారి ఇస్తే సౌత్ ఇండియా లోపల ఇది ఒక పెద్ద చరిత్ర.
ఎందుకంటే 3 సార్లు అధికారంలోకి వచ్చిన ముఖ్యమంత్రి ఎవరు లేరు దక్షిణ భారతదేశం లోపల. అది ఆ రకమైనటువంటి క్రెడిట్ కేసీఆర్ కి దక్కుతుందా అనేటువంటి ఒక ఉత్కంఠ. నిన్న మొన్న మనం వరల్డ్ కప్ చూసినాం కదా, వరల్డ్ కప్ లాగా ఆ టెన్షన్ ఎంతైతే ఉందో ఇప్పుడు ఈ రాజకీయ టెన్షన్ కూడా చాలా ఉంది అసలు. అందుకొరకు చాలా ప్రభావితంగా అన్ని పార్టీలు కూడా తమ శక్తి వంచన లేకుండా అన్ని రకాలైనటువంటి శక్తులను కూడా ఈ ఎన్నికల లోపల ఒడ్డుతూ ఉన్నారు. ఇక ఇంటింటి మీరు అన్నట్టుగానే మొత్తం ఇప్పటికే కూడా దాదాపుగా కేటీఆర్ తర్వాత హరీష్ రావు గారు అయితే 100 నియోజకవర్గాలను వాళ్ళు ఇప్పటి వరకే చుట్టేసినటువంటి పరిస్థితి ఉంది. కేసీఆర్ గారు కూడా తర్వాత దాదాపుగా 100 నియోజకవర్గాలను ఈ ఎన్నికల లోపల చుట్టాలనేటువంటి దాని లోపల హయ్యెస్ట్. ఇప్పటిదాకా అటువంటి ఎన్నికలను మనం చూడలేదు. అధినాయకత్వము ఇన్ని నియోజకవర్గాలను చుట్టడం అనేటువంటి. తర్వాత కాంగ్రెస్ కూడా బాగా అనేక రకాలైనటువంటి బహిరంగ ప్రచారాలు దాని లోపల కూడా కాంగ్రెస్ అధినాయకత్వం కూడా చాలా తీవ్రంగా మొత్తం కూడా వచ్చేస్తున్నారు. రాహుల్ గాంధీ, ప్రియాంక వీళ్ళందరూ కూడా వచ్చేసి ఇక్కడే మకాం వేసి ఎన్నికల లోపల ఉంటున్నారు. కాంగ్రెస్ అధినాయకత్వం అట్నే ఉంటుంది, మొత్తం ఇక్కడ దిగేస్తున్నారు. తర్వాత బీఆర్ఎస్ వాళ్ళైతే వీళ్ళు కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు వీళ్ళైతే కవిత ఒకవైపున మొత్తం చుట్టేస్తూ ఉన్నారు. ఇక బీజేపీ అయితే మోడీ గారు, అమిత్ అంటే షా వెంకటేశ్వర శర్మ గారు ఒక రకంగా గెలుపు పైన కొంచెం ఏదన్నా ప్రశ్నార్థకమైన ఆలోచనతోనే అధినాయకులు కూడా మీరు అన్నట్టుగా ఆల్రెడీ అధికారంలో ఉన్నారు కాబట్టి మేము చేసిన సంక్షేమ పథకాలు గెలిపిస్తాయని చాలా ధీమాతో ఉన్నా కూడా ఎక్కడ ప్రజల నుంచి వ్యతిరేకత ఉందో దాన్ని కవర్ చేసుకునే నేపథ్యంలోనే ఇలా ఇన్ని చుట్టేస్తున్నారని అనుకోవచ్చా? యా, అందరికి కూడా ఒక రకమైనటువంటి అంటే వీళ్ళు బీఆర్ఎస్ పార్టీ వాళ్ళకు కూడా ఉంది, నెగిటివ్ ఓటు ఉంటున్నప్పుడు పాజిటివ్ ఓటు కూడా ఉంటుంది కదా అనేటువంటి యాంగిల్ లోపల వీళ్ళు కూడా ఉన్నారు. ఎందుకంటే వాళ్ళు చేసినటువంటి సంక్షేమ పథకాలు ఉన్నాయి కదా, ఒక భరోసా కూడా ఉంది. కేసీఆర్ కు ఒక భరోసా ఉంది, ఏమంటే 24 గంటల కరెంటు, రైతు బంధు, తర్వాత రైతు బీమా, తర్వాత పెన్షన్లు, వీటి పట్ల కేసీఆర్ చాలా నమ్మకం పెట్టుకున్నాడు గ్రామీణ. అయితే యువత లోపల మాత్రం నిరుద్యోగం అనేటువంటిది, నీళ్లు నిధులు నియామకాల లోపల నియామకాలు అనేటువంటి విషయం లోపల అక్కడ చాలా వ్యతిరేకత వచ్చింది. అంటే యువకుల లోపల అంటే వయసు పెరుగుతున్నా కొద్దీ బీఆర్ఎస్ ఓటింగ్ పర్సెంట్ పెరిగింది, వయసు తగ్గుతున్నా కొద్దీ బీఆర్ఎస్ ఓట్ లోపల గ్రాఫ్ అయితే పడిపోయింది. ఇది మనకు కనపడుతున్నట్టు. కాంగ్రెస్ కి ఏమైతే ఒక హైప్ వచ్చేసింది, వాళ్ళు 6 పథకాలు గ్యారంటీ స్కీమ్స్ మేము ఇంతకంటే ఎక్కువ ఇస్తామని చెప్పి ఫీల్డ్ అనడం. తర్వాత బీజేపీ కూడా చాలా స్పష్టంగా, బీజేపీ రోజున బీసీ ముఖ్యమంత్రి అన్నారు, తర్వాత ఎస్సీ వర్గీకరణ, వీళ్ళ అంశాలు తీసుకొని వస్తున్నారు. ఈ 3 కూడా త్రిముఖమైనటువంటి పోటీ లోపల 3 పార్టీలకు కూడా చెప్తున్నారు, ఏ పార్టీ అయినా కానీ సరే మేము అధికారం లోపలికి వస్తామని చెప్పడం అనేటువంటిది సహజమైనటువంటి లక్ష్యం. కానీ ఎవరికి అధికారం వస్తుంది, ఇది హంగు ఏర్పడుతుంది, హంగు ఏర్పడితే ఏ రకమైనటువంటి హంగు ఏర్పడుతుంది అంటే కూడా పెద్ద ప్రశ్నార్థకం ఇంకటువంటి. 3 కూడా ప్రధానంగా వ్యతిరేకమైనటువంటి పార్టీ, ఒకదానికొకటి కూడా అవి ఏ రకమైనటువంటి మద్దతు ఇస్తే ప్రజల లోపల వాటి యొక్క విలువ పడిపోయేటువంటి అవకాశం ఉంటుంది, వాటి గ్రాఫింగ్ రేట్ పడిపోతుంది. ఇప్పుడు కాంగ్రెస్ కు తర్వాత బీఆర్ఎస్ కు మధ్యన ఎట్లా అలయన్స్ కుదురుతుంది, లేదా బీజేపీకి తర్వాత బీఆర్ఎస్ కు మధ్యన అలయన్స్ ఎట్లా కుదురుతుంది, వీటి మధ్యన అలయన్సెస్ ఎట్లా ఉంటది. అందుకొరకు చాలా విచిత్రమైనటువంటి వాతావరణం ఇది ఇప్పుడున్నటువంటి వాతావరణం. ఎవరికైనా అధికారం స్పష్టంగా వస్తుందా, లేదా రాకపోయినప్పుడు హంగ్ అనేటువంటి ఏర్పడే లోపల ఈ భవిష్యత్ రాజకీయ నిర్దేశం భారతదేశ రాజకీయాలలో కొత్త కోణం తీసుకునేటువంటి పరిస్థితులు ఏర్పడతాయి. చాలా గమ్మత్తుగా ఉంటది. అందుకొరకు చాలా ఈ ఎన్నికలు అనేటువంటివి చాలా అత్యంత ప్రభావశీలితం. అంటే ఒక తెలంగాణ ఈ ఎన్నికలు తెలంగాణలో జరుగుతున్నటువంటి త్రిముఖమైనటువంటి పోటీ అనేటువంటిది రేపు భవిష్యత్ భారతదేశ జాతీయ రాజకీయాలను కూడా ఇది ప్రభావితం చేస్తుంది. రైట్ అండి. కళ్యాణ్ గుత్తికొండ గారు మీరేమంటారు, మీ ఒపీనియన్ ఏంటి? ప్రస్తుత రాజకీయ పరిణామాలు చూస్తుంటే మీకేమనిపిస్తోంది? గుడ్ మార్నింగ్ మేడం. ముందుగా మీకు, రాజ్ న్యూస్ ప్రేక్షకులకు, అలాగే ప్యానెల్ లో పాల్గొన్న మిత్రులు వెంకటేశ్వర శర్మ గారికి అందరికీ గుడ్ మార్నింగ్ అండి. నేను కొన్ని పాయింట్ల వరకు వెంకటేశ్వర శర్మ గారు చెప్పిన దాంతో ఏకీభవిస్తాను. యాక్చువల్ గా ఇది ఒక రకమైన తెలంగాణలో ప్రస్తుతం జరుగుతున్న ఎన్నికలు ఒక రకమైన ఆసక్తిని రూపొందిస్తున్నాయి. దేశవ్యాప్తంగా కూడా దీని ప్రభావం ఉంటుంది ఖచ్చితంగా. లాస్ట్ లో చెప్పిన ఆయన పాయింట్ తో మాత్రం 100% నేను ఎగ్రీ అవుతాను. ఎందుకంటే రాబోయే 4-5 నెలల్లో దేశవ్యాప్తంగా సార్వత్రిక ఎన్నికలు కలవాల్సిన పరిస్థితుల్లో ఉన్న సమయంలో దానికి సెమీఫైనల్ లాంటి ఈ తెలుగు రాష్ట్రాల్లో పర్టికులర్ గా తెలంగాణలో జరుగుతున్న ఎన్నికల్లో, అలాగే నార్త్ లో కూడా 3-4 స్టేట్ లో జరుగుతున్నాయి, మొత్తం 5 రాష్ట్రాల ఎన్నికలు జరుగుతున్నాయి. ఈ ఎన్నికలు అనేది సహజంగానే సెమీఫైనల్ గానే భావించవలసిన అవసరం ఉంటుంది. ఇక తెలంగాణ రాష్ట్రానికి వస్తే ఇక్కడ 3 పార్టీలు తెలంగాణ, మీరు చెప్పినట్లు తెలంగాణ మేమే తీసుకొచ్చాము అంటున్న భారత రాష్ట్ర సమితి, అలాగే తెలంగాణ ఇచ్చింది మేమే అని చెప్తున్న కాంగ్రెస్ పార్టీ, అలాగే డబుల్ ఇంజిన్ సర్కార్ ఉంటే బెటర్, కేంద్రంలో అధికారంలో మేమే ఉన్నాం, ఇక్కడ కూడా మేము అధికారంలో ఉంటే ఇంకా బాగుంటుంది అని చెప్తున్న భారతీయ జనతా పార్టీ, 3 పార్టీలు
త్రిముఖ పోటీల్లో పోటీ పడుతున్నాయి. అయితే ఒకటైతే మాత్రం ఖచ్చితంగా చెప్పొచ్చు మేడం, నేను ఇంతకు ముందు కూడా చెప్పాను, మళ్ళీ ఒకసారి చెప్తున్నాను. ప్రజల్లో అయితే బలంగా ఉన్న వాతావరణం ఏంటంటే ఈ 3 పార్టీల్లో 2 పార్టీల మధ్య ఒక రకమైన అవగాహన ఉంది. ఆ 2 పార్టీలు ఒకటే అనేది మాత్రం ప్రజల్లోకి బలంగా వెళ్ళిపోయింది. 2 పార్టీలు కూడా కాదు, ఇంకా టెక్నికల్ గా మాట్లాడుకోవాలంటే ఆ పార్టీలలో విడిగా పోటీ చేస్తున్న ఎంఐఎం విషయంలో కూడా కొన్ని రకాల అనుమానాలు మనం చూస్తున్నాం. ఎందుకంటే ఇంతకు ముందు దేశవ్యాప్తంగా వివిధ ఎన్నికల్లో వాళ్ళు వ్యవహరించిన తీరు, ఇప్పుడు తెలంగాణలో వ్యవహరిస్తున్న తీరు, ఇటన్నింటిని చూస్తే అనేక రకమైన ప్రశ్నలు. అంటే ఈ ఫ్రంట్ ఎండ్ లో మనకు కనబడేది ఒకటైతే బ్యాక్ ఎండ్ లో రాజకీయాలు వేరే రకంగా ఉన్నాయని కూడా మన వాతావరణం చూస్తున్నాం. ఇకపోతే మొట్టమొదటిసారిగా ఇందాక మిత్రులు చెప్పారు, మూడోసారి ఎన్నికలు తెలంగాణ ఏర్పడిన తర్వాత మూడోసారి ఎన్నికలు ఫేస్ చేస్తున్న అప్పటి వరకు మొన్నటి వరకు తెలంగాణ రాష్ట్రంగా ఉన్నది. బహుశా వాళ్ళు తెలంగాణ వాదంతో ఇంకా ముందుకెళ్ళడం కరెక్ట్ కాదనుకున్నారో మరి ఏమో తెలియదు, కానీ మొత్తానికి దాన్ని భారత రాష్ట్రంగా మార్చుకున్నారు. దాంట్లో తెలంగాణ అనేది లేదు. ఇక్కడ ఏంటంటే 3 పార్టీలు తెలంగాణ వాదాన్ని తీసుకుంటాయని ఇందాక మన మిత్రులు కూడా ఇంట్రడక్షన్ కామెంట్ లో చెప్పారు. అయితే ఏంటంటే ఇక్కడ నేనేమంటానంటే ఇక తెలంగాణ వాదానికి అనేది ఎక్స్పైరీ అయిపోయింది. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన 10 ఏళ్ల తరంలో తెలంగాణ వాదానికి ఇంకా అంత ప్రాముఖ్యత ఉండదు. ఎందుకంటే ఆల్రెడీ రాష్ట్రం కోసం పోరాడారు కొన్ని దశాబ్దాలు. ఆ రాష్ట్రం ఏర్పడిపోయింది. రాష్ట్రం ఏర్పడిపోయిన విడిగా పరిపాలన చేసుకోవడం మొదటి కూడా 10 ఏళ్లు దాటుతుంది. ఇక ఈ క్రమంలో తెలంగాణ వాదానికి దానికి ఎక్స్పైర్ అయిపోయిందని క్లియర్ గా మనం చెప్పొచ్చు. ఇక సంక్షేమ పథకాల విషయాలు తీసుకుంటే ఇప్పుడున్న పరిస్థితుల్లో భారతదేశంలో పర్టికులర్ గా సౌత్ ఇండియాలో ప్రజల మైండ్ సెట్ ఎలా ఉందంటే ఏ పార్టీ వచ్చినా సంక్షేమ పథకాలు ఇవ్వక తప్పని పరిస్థితి. ఆ పార్టీ లేదు, ఈ పార్టీ లేదు, ఎవరు అధికారంలోకి వచ్చినా కూడా ఇప్పుడు ఉన్న సంక్షేమ పథకాలు పేర్లు మారుతాయి, రూపాలు మారుతాయి. కొంచెం అటు ఇటుగా ఉన్న కొన్ని ట్రంప్ కార్డులు లాగా 1 సంక్షేమ పథకాలు వాడతారేమో కానీ ఉన్న సంక్షేమ పథకాలు అయితే కంటిన్యూగా ఇంతకల్లా బెటర్ గా కానీ ఇవ్వాల్సిన పరిస్థితి అనివార్యత అయితే ఏర్పడింది. అందుకనే సంక్షేమ పథకాలు మాత్రమే గట్టెక్కిస్తాయి అనే భావన కూడా మనం 100% చెప్పలేము. ఇక మూడో విషయం కనుక తీసుకుంటే ఖచ్చితంగా రాబోయే ఎన్నికలు తెలంగాణ ఎన్నికల్లో నా అంచనా ప్రకారం అయితే హంగ్ అనేది రాదు. ఏదో ఒక పార్టీకి స్పష్టమైన మెజార్టీ వస్తుంది. ఆ 2 పార్టీలో నేను కూడా నాకున్న దాని ప్రకారం చూసుకుంటే 2 ప్రధాన పార్టీలకి ఏదో ఒక పార్టీకి స్పష్టమైన ఆధిక్యత వచ్చి ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి వస్తాయి. అయితే ఇక్కడ ఇంకో విషయం ఏంటంటే ఈ ఎన్నికలు కాంగ్రెస్ పార్టీ కనుక తీసుకుంటే కాంగ్రెస్ పార్టీ అధినాయకత్వం చాలా సీరియస్ గా తీసుకున్నట్టు కనపడుతుంది. రాహుల్ గాంధీ కానీ ప్రియాంక గాంధీ కానీ ఇక్కడ మకా వేయటం ఇది ఇప్పుడే కాదు, గత 5-6 నెలల నుంచి కూడా ఆ వాతావరణం కనపడింది. ఎందుకంటే ఒకసారి కర్ణాటక ఎన్నికలు పూర్తయిన తర్వాత అక్కడ అధికారంలోకి వచ్చిన తర్వాత కాంగ్రెస్ పార్టీ మరొక 4-5 నెలల్లో ఎలక్షన్లోకి వస్తున్నాయి తెలంగాణలో అని చెప్పి ఆనాటి నుంచే తెలంగాణ ఎలక్షన్ మీద దృష్టి పెట్టినట్టుంది. ఇందాక మిత్రులు చెప్పినట్టు కాంగ్రెస్ పార్టీకి ఒక రకమైన పాజిటివ్ వాతావరణం అయితే వచ్చేసింది. ఎందుకంటే దాంట్లో ఒక చేరికలు అన్ని పార్టీల నుంచి ఉంటాం. అంటే సహజంగా ప్రతిపక్షంలో ఉన్న పార్టీల నుంచి అధికారంలో ఉన్న పార్టీల చేరికలు ఎక్కువగా ఉంటాయి, సహజంగా జరిగేది. అయితే 10 ఏళ్లుగా ప్రతిపక్షంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో కానీ కేంద్రంలో కానీ 2 చోట్ల ప్రతిపక్షంలోనే ఉంది 10 ఏళ్లుగా. ఇక్కడ అధికారంలో ఉన్న బిఆర్ఎస్ పార్టీ నుంచి కానీ కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ పార్టీ నుంచి కానీ అనూహ్యంగా వలసలు కాంగ్రెస్ వైపుకి మరటం అనేది ఒక రకంగా ఆ పార్టీకి ఒక రకమైన బూస్టప్ వాతావరణాన్ని తీసుకొచ్చింది. అలాగే హైదరాబాద్ లాంటి కీలక నగరం ఉన్న తెలంగాణలో, ఎందుకంటే ఎకనామీ పరంగా బెంగళూరు, హైదరాబాద్ ఈ 2 చాలా కీలకమైన నగరాలు సౌత్ ఇండియాలో. ఆల్రెడీ కర్ణాటకలో వాళ్ళు అధికారం చేజించుకోగలిగారు. ఇక్కడ కూడా అధికారం చేజించుకోగలిగితే వాళ్ళకి రాబోయే సార్వత్రిక ఎన్నికల్లో దేశవ్యాప్తంగా దాని ప్రభావం చాలా ఎక్కువగా ఉంటుంది అనే ఉద్దేశం అనుకుంటాను. బహుశా కాంగ్రెస్ పార్టీ కూడా అన్ని రకాల ప్రయత్నాలు చేస్తుంది. ఇక దీంట్లో వాళ్ళు ఎంతవరకు సక్సెస్ అవుతారు, దాన్ని బీఆర్ఎస్ కానీ లేకపోతే బీజేపీ కానీ ఎక్కడ అడ్డుకట్టేయగలుగుతాయి అనేది రాబోయే 10 రోజుల్లో మనందరినీ క్లియర్ పిక్చర్. కళ్యాణ్ గారు, అంటే మీరు అన్నట్టుగా అసలు తెలంగాణ ఇంకా ఇప్పుడు ఆ సెంటిమెంట్ ని నమ్మే స్థితిలో ప్రజలు లేరు అని అంటున్నారు. కానీ నిజంగానే తెలంగాణ వచ్చి 10 ఏళ్ళు అయిపోయిన తర్వాత కూడా ఇప్పుడు ఎన్నికల అస్త్రంలో ప్రధాన అస్త్రంగా తెలంగాణ సెంటిమెంట్ నే అన్ని వాడుకుంటున్నాయి. తెలంగాణ మేమే ఇచ్చామని కాంగ్రెస్ చెప్తోంది. నా ప్రాణాన్ని బలిపెట్టి మరి నేను తెలంగాణ తీసుకొచ్చానని కేసీఆర్ అంటూ ఉంటారు. అంటే ఇక్కడ దీన్ని ఏ రకంగా చూడాలి? అంటే మానిపోయిన గాయాన్ని వీళ్ళు మళ్ళీ ఇంకోసారి తట్టి లేపే ప్రయత్నం చేస్తున్నారా? ఇంకోసారి తటస్థంగా ఉన్న ఈ మైండ్ సెట్ అంతా కూడా ఇంకోసారి మళ్ళీ ఈ ఎన్నికల ఊపులోకి తీసుకొచ్చి
ఓట్లు వేయించుకునే ప్రయత్నం అని అనుకోవాలా? ఇక్కడ ఇంకోటి మనం చెప్పొచ్చు మేడం, బేసికల్ గా ఇప్పుడు కేసీఆర్ అనే నేతృత్వంలో తెలంగాణ రాష్ట్రంకి ఇప్పటి వరకు దాదాపు ఆ పార్టీ ఫామ్ అయ్యి రెండు దశాబ్దాలు దాటిన తర్వాత ఇప్పటి వరకు కూడా వాళ్ళు తెలంగాణ వాదాన్ని నమ్ముకునే ఎలక్షన్ చేశారు. కానీ ఎవరు ఊహించిన విధంగా మరి ఎందుకు జరిగింది ఏంటి అనేది ఇప్పటికీ వాళ్ళు యాక్చువల్ గా చెప్పాలంటే ఇది దేశ మొత్తంగా ప్రజలందరికీ వాళ్ళకి ఆ బీఆర్ఎస్ నాయకత్వం అనేది ఒక స్పష్ట ఇవ్వాల్సిన అవసరం ఉంది మేడం. ఎందుకు అంటే వాళ్ళు అసలు తెలంగాణ రాష్ట్రంగా ఉన్న పేరుని భారత రాష్ట్రంగా ఎందుకు మార్చారు అంటే ఆ రోజు వాళ్ళు చెప్పిన కారణం ఏంటంటే మేము జాతీయ పార్టీగా మారుస్తున్నాం, దేశవ్యాప్తంగా మాకు బలం ఉంది, మేము దేశవ్యాప్తంగా మేము పోటీ చేస్తున్నాం అని చెప్పి వాళ్ళు ఆ రోజు చెప్పిన కారణం. అయితే మరి ఇప్పుడు ఎన్నికలు జరుగుతున్న 5 రాష్ట్రాల్లో ఒక తెలంగాణలో చెప్తే మిగిలిన రాష్ట్రాల్లో ఎందుకు పోటీ చేయట్లేదు? జాతీయ పార్టీగా మార్చే ఉద్దేశం ఉన్నప్పుడు మిగిలిన రాష్ట్రాల్లో అదే భారత రాష్ట్రంకి పేరుతో ఎందుకు పోటీ చేయట్లేదు? అలాగే ఇంకొక విషయం, పక్కనే ఉన్న తెలుగు రాష్ట్రం, సాటి తెలుగు రాష్ట్రం, దాయాది రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ విషయాన్ని కనుక తీసుకుంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో బీఆర్ఎస్ పార్టీలో చేరికలు తెచ్చుకుని దాంట్లో ఒక పార్టీ అధ్యక్షుడు కూడా పెట్టి 6-7 నెలల క్రితం హడావిడి చేసిందా టిఆర్ఎస్ నాయకత్వం. ఈ తర్వాత జరిగిన పరిణామాల్లో ఇంకొక రీసెంట్ గా చంద్రబాబు నాయుడు గారి అరెస్ట్ తర్వాత కొన్ని వ్యాఖ్యలు ఆ టిఆర్ఎస్ అధినాయకత్వంగా ఉన్న కేసీఆర్ గారు అయితే దాని గురించి మాట్లాడలేదు కాబట్టి కానీ నంబర్ 2 పొజిషన్ గా మనం ఊహిస్తున్న కేటీఆర్ గారు చేసిన వ్యాఖ్యలు, అక్కడ జరిగితే ఇక్కడేం సంబంధం, ఇలాంటి వ్యాఖ్యలు అనేవి కూడా ప్రజల్లో అనేక రకమైన ప్రశ్నల్ని ప్రజల వైపు నుంచి సంధిస్తున్నాయి. మరి దీని మీద టిఆర్ఎస్ నాయకత్వం ఇంత మటుకు స్పష్టమైన వైఖరి తీసుకోలేదు. నిజంగా తెలంగాణ పేరుని, తెలంగాణ రాష్ట్రంగా ఉన్న పేరుని ఎందుకు మార్చాల్సిన అవసరం పడింది? నిజంగా తెలంగాణ ఆ రోజు తెలంగాణ వాళ్ళంతా ఇంకా పని లేదనే లెక్కలోనే మార్చారా? మరలా ఇప్పుడు ఎన్నికలు జరుగుతున్న సమయంలో కొంత డిఫెన్స్ లో పడి మళ్ళీ దాన్ని నమ్ముకున్నారా అనేది మనం చెప్పొచ్చు మేడం. రైట్. వెంకటేశ్వర శర్మ గారు, సాధారణంగా మనకి ఒక సర్వేకి సంబంధించిన పర్టికులర్ రిజల్ట్ అనేది తెలుస్తుంది. మ్యాక్సిమం ఎలక్షన్స్ అన్నీ కూడా సర్వేల ఆధారంగానే ఏం జరుగుతుందనేది తెలుస్తుంది. అంటే ఇక్కడ సర్వేలకు కూడా అందనంత కన్ఫ్యూజన్లో ఎందుకు ఉన్నాయి? అంటే జనాల్లో కూడా ఏం చేయాలి అనే ఇది తెలియట్లేదా? అంటే పూర్తిగా వ్యతిరేకత అధికార పక్షం మీద కనిపించట్లేదు, అలాగని ఎవరన్నా వేరే పార్టీల వాళ్ళకి అవకాశం ఇస్తే ఇంకేమైనా మారుతుందనే హోప్లో కూడా అంటే 50-50 ఛాన్సెస్ లాగానే కనిపిస్తూ ఉంది. అంటే ఇంకోసారి అధికారం ఇచ్చి ఇన్కంప్లీట్ పనుల్ని పూర్తి చేసుకుందామన్న మీమాంస కనిపిస్తోంది. ఇంకా వీళ్ళు మళ్ళీ అధికారం ఇచ్చినా ఇంకా ఇదే సగం పనులు చేస్తారు కాబట్టి ఇచ్చిన హామీలైనా వాళ్ళు నిలబెట్టుకుంటారేమో, కొత్త పార్టీకి అవకాశం ఇద్దామన్న మీమాంసలో కూడా కొంచెం జనాలు కన్ఫ్యూజన్లో. ఇంత కన్ఫ్యూజన్కి కారణం ఏంటంటారు? ఇప్పుడు సర్వేలను కూడా నమ్మేటువంటి పరిస్థితి లేకుండా పోయి, ఎందుకంటే మేడం సర్వేల లోపల కూడా అంత ప్రైవింగ్ అనేటువంటి జరిగిపోతుంది. వ్యక్తిగతమైనటువంటి సర్వేలు కూడా చేయించుకుంటున్నారు. క్యాండిడేట్లు ఇక్కడి దాకా వచ్చిపోయినాయంటే మేము గెలిచేస్తున్నాం అనేది ఎవరు ఎంటర్ వాళ్ళు స్వతంత్రమైన సర్వేలు జరిగి ఆ సర్వేలన్నీ బయటకు వచ్చి సోషల్ మీడియా యొక్క ప్రభావం చాలా ఎక్కువైపోయింది. అసలు ఈ సోషల్ మీడియా లోపల సర్వేలు, ఈ సర్వేలకు యొక్క దేనికి కూడా ఒక ప్రామాణికత అనేటువంటిది లేవు అసలు. నిజంగా కూడా సర్వేలన్నీ కూడా మనం చూసుకుంటే భారతదేశం రాజకీయాల లోపల జరిగినటువంటి సర్వేల లోపల క్లిక్ అయితే మేము చేసిన సర్వే కరెక్ట్ అనుకోవడం, క్లిక్ కాకపోతే సరిగ్గా పోవడం అనేటువంటిది ఇదంతా కూడా టాస్ వ్యవహారం లాగానే. సర్వేలను మనం నమ్ముకోలేము. ఎందుకొరకంటే ఓసారి కావచ్చు, ఒకసారి కాకపోవచ్చు. కానప్పుడు మేము సర్వే కరెక్ట్గా చేస్తాం అనేటువంటిది బయటకు వస్తుంది, కానప్పుడు ఫెయిల్ అయిపోయింది సర్వే. అందుకు సర్వేలను నమ్ముకునేటువంటి పరిస్థితి తెలంగాణ లోపల అయితే ఇప్పుడైతే లేనే లేదు అనేటువంటి నాకున్నటువంటి అభిప్రాయం. తర్వాత ఇంకా తెలంగాణ ప్రజలు ఒక ఏ రకమైనటువంటి తీర్పు ఇస్తారు అనేటువంటిది ఇప్పటికి కూడా ఒక టెన్షన్ అయినటువంటి వాతావరణంగానే ఉంది. ఎందుకొరకనంటే మీరు అన్నట్టుగానే ఒకసారి అవకాశం మళ్ళీ ఇస్తారా బీఆర్ఎస్కి, లేదా ఇంతకాలం అంటే జనరల్ గా మన లోపల ఉంటది ఒక సైకాలజీ ఉంటుంది. ఎంతకాలం ఇంకా ఎప్పుడు వీళ్ళైనా మంచిగానే ఉన్నారు కానీ ఎప్పుడు వీళ్ళేనా అనేటువంటిది మనుషులకు ఉండేటువంటి హ్యూమన్ సైకాలజీ. మన ఇంట్లో ఉన్నటువంటి ఒక వస్తువుని ఎప్పుడు ఉన్నటువంటి వస్తువుని మారుస్తుంటాం. దాంతో అది చెడుగా ఏం ఉన్నది, ఏం తప్పేం కాదు, కానీ మార్పు అనేటువంటిది ఉంటది. జనరల్ ఈ సైకాలజీ, హ్యూమన్ సైకాలజీ ఎంతవరకు వర్కౌట్ అవుతుంది అనేటువంటిది కూడా ఇప్పుడు ఒక పెద్ద ప్రశ్నార్థకమే ఎన్నికల లోపల. అంత మాత్రం చేత పూర్తి నెగిటివ్ ఉందా అంటే పూర్తి నెగిటివ్ లేదు, పూర్తి పాజిటివ్ ఉందా అంటే పూర్తి పాజిటివ్ లేదు ఇప్పుడు ఉన్నటువంటి అధికార పక్షంపై. తర్వాత కాంగ్రెస్ అధికారం లోపలికి వస్తే
మనం అనుకున్నట్టు ఇప్పుడు కర్ణాటక ఎలక్షన్స్ అనేటువంటివి కొంత ప్రభావాన్ని చూపించింది తెలంగాణ రాష్ట్ర ఎన్నికల లోపల అక్కడ కాంగ్రెస్ అధికారం లోపలికి రావడం అనేటువంటిది. తర్వాత అక్కడ ఉన్నటువంటి ఆ ఊపుతోనే ఇక్కడ తెలంగాణ లోపల వీళ్ళ యొక్క ఊపు పెరగడం అనేటువంటి కాంగ్రెస్ కు, తర్వాత చేరికలు అనేటువంటివి. అయితే ఈ చేరికలు అనేటువంటివి ఎంతవరకు వర్కౌట్ అవుతాయి, ఏం చేస్తారు అనేటువంటిది కూడా. ఎందుకంటే తెలంగాణ ప్రజలు చాలా విచిత్రమైనటువంటి తీర్పు ఇస్తారు. ఎన్టీ రామారావును కూడా ఓడగొట్టినటువంటి వాడు. కలవకుర్తి నియోజకవర్గంలో ఎన్టీ రామారావు చాలా పెద్ద చరిష్మా అంటే కలవకుర్తి లోపల ఎన్టీ రామారావు గారు చిత్తరంజన్ దాస్ చేతి లోపల ఓడిపోవడం అనేది. అంటే తెలంగాణ ప్రజలు గమ్మత్తు అయినటువంటి తీర్పిస్తారు. అందుకొరకే తెలంగాణ లోపల సర్వేలన్నీ కూడా వర్కౌట్ అయితే అనేటువంటిది మాత్రం అంత కరెక్ట్ కాదు. అయినప్పుడు మేము చేసిన సర్వే. ఇప్పుడు ఉన్నటువంటి సర్వేలలో కూడా అవి ఏ ప్రతి పార్టీ కూడా నేను గెలుస్తామనేటువంటిది రిజల్ట్ చెప్తున్నాయి. వాళ్ళకున్న ఇంటర్నల్ వాళ్ళకు ఉండేటువంటి అంశాలు వాళ్ళకు ఉంటాయి. కానీ ఇప్పుడు మాత్రం పొలిటికల్ ఓనర్షిప్ అనేటువంటిది కూడా మనం చూడాలి ఇక్కడ ఈ ఎన్నికల్లో. ఎందుకొరకనంటే మేము గెలిస్తే అధికారం మా చేతి లోపల ఉంటది, తెలంగాణ రాష్ట్రం యొక్క భవిష్యత్ అంతా మా చేతుల్లో ఉంటది, ఎవరి మీద మేము పడలేము అనేటువంటిది మీరు స్పష్టంగా గుర్తుంచుకోవాలంటే కేసీఆర్ చాలా స్పష్టంగా తెలంగాణ ప్రజల లోపల ఇంజెక్ట్ చేస్తూ ఉన్నాడు. ఈ రాష్ట్రం యొక్క భవిష్యత్తు అనేటువంటిది మనం నిర్దేశించుకుంటాం అనేటువంటి. ఇక్కడ దాకా దేశం లోపల ఎక్కడ లేనటువంటి పథకాలు మనం ఇస్తున్నామని చెప్పి 24 గంటల కరెంట్ కానీ, రైతు బంధు కానీ, రైతు బీమా కానీ, సంక్షేమ పథకాలు, పెన్షన్ లోపల కొత్తగా ఏ రాష్ట్రం లోపల ఎవ్వరు కూడా అంటే ఇంతవరకు అధికారం లోపల ఉన్నటువంటి కాంగ్రెస్ ఏమి ఇవ్వనటువంటిది నేను ఇచ్చినా ఇప్పుడు గందరగోళానికి గురి కావద్దు అని చెప్పి కేసీఆర్ చాలా స్పష్టంగా ప్రజల లోపలికి తీసుకుపోగలుగుతున్నాడు. కాంగ్రెస్ ఏమో కేసీఆర్ యొక్క కుటుంబం అనేటువంటిది అవినీతి పాలన చేస్తుంది. మొత్తం కూడా కాళేశ్వరం మొదలైనటువంటి ప్రాజెక్టులకు చాలా అవినీతి ఉంది, ఎప్పటి కుటుంబ పాలనేనా అని చెప్పేటువంటి అంశాన్ని దాన్ని తీసుకొని వచ్చి అదిపోతూ ఉంది. తర్వాత బీజేపీ ఇంతకుముందు సార్ చెప్పినట్టు డబుల్ ఇంజన్ సర్కార్తోనే వచ్చేస్తాం మేము, ఇది చాలా ప్రభావితం ఉంటది. తర్వాత బీజేపీ కూడా ఉన్నది. అయితే బీజేపీ ఒక పెద్ద హైప్కి వచ్చినటువంటి బీజేపీ అది స్వయంకృత, అది వెనక్కి పోయింది. ఎందుకొరకనంటే ఒక సందర్భంలో అసలు బీజేపీకి బీఆర్ఎస్ మధ్యనే పోటీ ఉంటది అనేటువంటి దశ నుంచి బీజేపీ తన యొక్క స్వయంకృత అపరాధం వలన అంటే చేతులు కాల్చుకున్నది. అందుకు ఆ రకంగా చేసుకోవడం వల్లనే అది బీజేపీ ఈ రోజున అది కూడా వెనక్కి పోవడం. ఈ త్రిముఖమైనటువంటి పోటీ లోపల సర్వేలు అనేటువంటివి నిర్దేశించలేము. ఒక సర్వేని నమ్ముకొని ఈ రకమైనటువంటి రిజల్ట్ వచ్చేస్తే తెలంగాణ లోపల అని అనుకునేటువంటి పరిస్థితి అయితే ఇప్పుడు ఉన్నటువంటి వాతావరణం లోపల అయితే లేదు. కానీ ఏ పార్టీకి ఆ పార్టీ కూడా పైకి ఎంత ధీమా ప్రకటిస్తున్నా కానీ ఆ పార్టీల లోపల అధినాయకత్వం లోపల కూడా అసలు ఏం జరుగుతుంది అనేటువంటి టెన్షన్ వాతావరణం అయితే కూడుకొని ఉంది అనేటువంటి ప్రతి పార్టీ కూడా మేకపోతు గాంభీర్యం ప్రదర్శిస్తుంది అంటారా? చాలా ఉన్నాయి. అసలు ఆ లీడర్షిప్ మనం చూస్తుంటే వాళ్ళ బాడీ లాంగ్వేజ్ చూస్తుంటే అసలు ఇంత గతం లోపల ఉన్నటువంటి ఎలక్షన్లకి ఈ ఎలక్షన్లకి చాలా చాలా స్పష్టంగా కనపడుతుంది. ఒక కాన్ఫిడెన్స్ ఉండే మేము వస్తాము రామా అనేటువంటిది ఒక నిర్ణయం. కానీ ఇప్పుడు వస్తామా రామా అనేటువంటి డైలమాలో ఉంది అన్ని అధికార నాయకులు. వాళ్ళకి కనపడుతూ ఉంది అసలు ముఖాల లోపల చాలా స్పష్టం బాడీ లాంగ్వేజ్ కానీ, వాళ్ళ మాటల యొక్క తీవ్రత కానీ, వాళ్ళు పేల్చేటువంటి మాటల తూటాలు కానీ, ఇవన్నీ చేస్తున్నట్టు సందర్భంలో వర్కౌట్ అవుతాయా ఇవి అనేటువంటిది ప్రతి ఒక్కరికి కూడా లోపల కూడా ఒక ఆందోళన అనేటువంటిది పట్టి ఉంచింది. అయితే బీజేపీకి మాత్రం ఒక పెద్ద నిమ్మలమైన, ఎందుకంటే అది అధికారంలోకి రాలేదు ఇప్పటిదాకా, అందుకొరకు దానికి పెద్ద టెన్షన్ ఉండదు. ఈ యొక్క ఈ పవర్ ప్రెషర్ అనేటువంటిది బీజేపీకి ఉండదు. ఇంతవరకు తన అధికారంలోకి రాలేదు, వస్తే ఎంతవరకు వర్కౌట్ అవుతుంది, వచ్చినా కానీ ఎంత వస్తే అంత ప్లస్ అనేటువంటి. కానీ కాంగ్రెస్ కు బీఆర్ఎస్ కు మాత్రం ఇది ఒక పెద్ద లైఫ్ అండ్ డెత్ సమస్యగా మారిపోయింది. చాలా తీవ్రంగా వాటి మధ్యన ఈ పొలిటికల్ ప్రెషర్ అయితే చాలా వాటి మీద ఎక్కువ ఉంది. చాలా అధికార ఒత్తిడి మాత్రం బీఆర్ఎస్ కి కాంగ్రెస్ మాత్రం చాలా ఎక్కువగా ఉంది. తర్వాత ఇప్పుడు ఇక జాతీయ రాజకీయాల మీద కూడా ఇది ప్రభావితం చూపిస్తుంది. అందుకొరకు ఇప్పుడు కాంగ్రెస్ కు తెలంగాణ లోపల ఇట్లా కాంగ్రెస్ ఒకవేళ గెలిస్తే మాత్రం అధికారం లోపలికి వస్తే కాంగ్రెస్ కు భారతదేశం రేపు భవిష్యత్ లోపల పార్లమెంట్ ఎన్నికల లోపల అది కాంగ్రెస్ కు ఒక పెద్ద హైప్ వస్తుంది. తర్వాత కర్ణాటక వచ్చినటువంటి దాన్ని తెలంగాణ కొట్టేస్తే లేని ఇంకొక రకమైనటువంటి విచిత్రమైన పరిస్థితి. బీఆర్ఎస్ ఒకవేళ అధికారంలోకి వచ్చేస్తే అది ఒక రికార్డు కూడా. దక్షిణ భారతదేశంలో కూడా ఒక పార్టీ మూడోసారి అధికారంలోకి రావడం, మూడోసారి ముఖ్యమంత్రి కావడం పెద్ద రికార్డ్. అది కూడా అదొక పెద్ద అవకాశం అంటారు. ఇక బీజేపీ ఒకవేళ అధికారంలోకి వచ్చేసి ఒక పెద్ద హైప్ వచ్చేస్తారు. ఎందుకంటే దక్షిణ భారతదేశం లోపల పెద్ద పాగా తెలంగాణ రాష్ట్రంలో బీజేపీ అధికారంలోకి వచ్చేసిందంటే మిగిలిన రాష్ట్రాల్లో మనం ఈజీగా క్యాప్చర్ చేసుకోవచ్చు అనేటువంటి అంశం బీజేపీ ముందున్నట్టు. అందుకొరకే బీజేపీ నాయకులు కూడా మొత్తం ఇక్కడ వలస వచ్చేసి మొత్తం భారతి కట్టేస్తున్నారు మొత్తం ఇక్కడికి రావడం. వెంకటేశ్వర శర్మ గారు, అంటే చాలా అంటే తక్కువ సందర్భాల్లో ఏకగ్రీవం అనేది మనం ఇన్వైట్ చేయగలిగిన అంశం. కానీ పోటీ అనేది లేనప్పుడు
అది గెలుపు కింద ఎలా వస్తుంది? ఎందుకంటే రాజకీయ నేతలు ఎలా మారిపోయారని అంటే ఒకరికొకరు ఎదురుపడినా బాహాబాహిలకి దిగటం, అసలు కంప్లీట్గా ఒక భ్రష్టు పట్టించిన రాజకీయాలే కనిపిస్తూ ఉన్నాయి. అంటే రాళ్ల దాడి చేసుకోవడం, అంటే వీధి రౌడీల్లాగా ప్రవర్తించటం మొదలు పెట్టేశారు. ఇంకా వాళ్ళ ఈ స్ట్రెచర్ మొత్తం హై స్ట్రెచర్ అంతా వదిలేసి, అంటే ఒక పోటీ లేనప్పుడు దాని గెలుపు కింద ఎలా తీసుకుంటారు? పోటీ అనేటువంటిది లేదనేది ఏం లేదు మేడం. పోటీ అనేది ఉంది వాళ్ళ. కానీ ఎందుకు ఇవి యాక్సెప్ట్ చేయలేకపోతున్నాయి? ఏమంటారు? పార్టీలు ఎందుకు పోటీని యాక్సెప్ట్ చేయలేకపోతున్నాయి? ఎందుకంటే ఇప్పుడు గట్టి పోటీ ఇచ్చి అందులో నువ్వు నెగ్గినప్పుడే కదా మన సత్తా ఏంటో తెలిసేది. అంటే తనని కాదని మిమ్మల్ని ఎన్నుకున్నారు అని అనుకున్నప్పుడు ఇంకోసారి వాళ్ళు హైప్ కూడా పెరుగుతుంది. కానీ అసలు మొత్తానికే ఎవరు కూడా విపక్షాలు నోరెత్తకూడదు అన్నట్టుగానో, లేకపోతే ఇంకెవరో ఇంకా మీరు ఇన్నిసార్లు అధికారంలో ఉన్నారు కాబట్టి ఇంకా చాలు మీరు ఆపండి అని చెప్పి విపక్షాలు ఇది చేయటమో, ఈ బాహాబాహిలకు దిగడాన్ని ఏమంటారు? రాజకీయాల లోపల ట్రెండ్ అనేటువంటిది మారిపోయింది. రాజకీయాలు అంటే భారతదేశ రాజకీయాల లోపల, రాజకీయ పార్టీల యొక్క రాజకీయ నాయకత్వాల లోపల ఒక రకమైనటువంటి వాతావరణం చాలా కొన్ని అవాంఛనీయమైనటువంటి అనారోగ్యకరమైనటువంటి అవలక్షణాలను రాజకీయ పార్టీలు, రాజకీయ నాయకత్వాలు అలవర్చుకునేది. ఒక హుందాతనంతో రాజకీయాలు నడపడం అనేటువంటిది ప్రజాక్షేత్రం లోపల, ఎన్నికల లోపల మనం ఉంటున్న సందర్భం లోపల ప్రజలు అవకాశం ఇస్తే అధికారం లోపలికి వస్తాం. ప్రజలు అవకాశం ఇవ్వకపోతే ప్రతిపక్షం లోపల కూడా ఉండి, ప్రజాక్షేత్రం లోపల ఉండి కూడా చాలా ప్రభావాన్ని చూపిస్తాం అనేటువంటి దశ నుంచి ఎక్కడికి వచ్చేసినాయి అంటే అధికారం మాత్రమే ఖచ్చితంగా కావాలి, అధికారం ఉంటే మాత్రమే మేము ప్రజాసేవ చేస్తాం అనేటువంటి ధోరణికి వచ్చేసినాయి. కానీ ప్రతిపక్షం లోపల కూడా ఉండి ప్రజాసేవ చేయవచ్చు, ప్రతిపక్షం లోపల వండుకుంటే ప్రజలపైన తమ యొక్క ముద్రలు వేయవచ్చు, ప్రభావవంతంగా రాజకీయాలు నడపవచ్చు, ప్రభుత్వాన్ని కూడా ఇరుకాటం లోపల పెట్టవచ్చు అనేటువంటి దాన్ని ఇవి అర్థం చేసుకోలేక. ఎందుకంటే మనం చూస్తుంటాం జాతీయ రాజకీయాల లోపల వాజ్పేయి గారు ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నప్పుడు అద్భుతమైనటువంటి విలువను తెచ్చుకున్నారు. చాలా మంది కూడా ప్రతిపక్షం లోపల వండుకుంటా వాళ్ళకు కూడా ఒక పెద్ద విలువ, ఆ పార్టీలు కూడా ప్రజాక్షేత్రం లోపల ఉంటూ ప్రజల యొక్క సమస్యల మీద ప్రభుత్వాలను నిలదీసినటువంటి సందర్భంలో వాటి విపరీతమైనటువంటి ప్రచారం అనేటువంటిది కూడా వచ్చింది, ప్రభావాన్ని కూడా చూపించింది. అందుకని రాజకీయ పార్టీలు, భారతదేశం లోపల ఉన్న రాజకీయ పార్టీలు కానీ, రాజకీయ నాయకత్వం కానీ, అధినాయకత్వం కానీ ప్రతి ఒక్కరు గమనించుకోవాల్సిన అవసరం ఏంటంటే రాజకీయాల లోపల మనం ఉంటున్నటువంటి సందర్భం లోపల అధికారం మాత్రమే కాదు మనకు కావాల్సింది, మనం ప్రజల లోపల ఎంత మాట్లాడుకుంటున్నాం, ఎంత నిజాయితీ రాజకీయాలు మనం అంటున్నాం. అసలు పీపుల్ వాయిస్ గా మారి ఉండాల్సినటువంటి అవసరం. మీరు అధికారం లోపల ఉన్న పీపుల్ వాయిస్ గా ఉండాలి, అధికారం లోపల లేపలుకున్నా కానీ పీపుల్ వాయిస్ గా ఉండడం అనేటువంటి లక్షణం రాజకీయ నాయకత్వానికి ఉండాల్సినటువంటి అవసరం ఉంటుంది. అందుకని పచ్చి అధికారం మాత్రమే కాదు, అధికారం ఉన్నప్పుడు చాలా అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. అధికారం లోపల, ప్రతిపక్షం లోపల ఉన్నప్పుడు అధికార పార్టీని మెప్పించి ఒప్పించి ప్రజల వైపున తిప్పేటువంటి అవకాశం కూడా ఉంటుంది. అది కూడా పెద్ద క్రెడిబిలిటీ, కూడా పెద్ద క్రెడిబిలిటీ, పెద్ద అవకాశం. ప్రతిపక్షం లోపల ఉండడమే చాలా పెద్ద అవకాశం అని రాజకీయ నాయకులు అనుకోవాల్సిన అవుతుంది. అధికారం లోపల ఉన్నప్పుడే రాళ్లు పడతాయి, ఇది చేయలేదు అది చేయలేదని రాళ్లు పడతాయి. ప్రతిపక్షం లోపల ఉన్నప్పుడు రాళ్లు పడవు, క్రెడిట్స్ పెరుగుతాయి. ఇది అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. అర్థం చేసుకున్నప్పుడు అధికారం అనేటువంటిది అశాశ్వతం, మనం ప్రజల లోపల ఉన్నామా లేవా అనేటువంటి శాశ్వతం అనేటువంటి లక్షణం రాజకీయ పార్టీలకు, రాజకీయ నాయకులకు వచ్చినప్పుడు ప్రజాస్వామ్యం లోపల మీరు అన్నట్టు ఇటువంటి దాడులు, ఈ రకమైనటువంటి ఇవన్నీ పడిపోతాయి, కూడా ఇవన్నీ తగ్గిపోతాయి. రైట్ శర్మ గారు, కళ్యాణ్ గారు మీరేమంటారు? ఒక హెల్దీ వాతావరణం అంటే ఆరోగ్యకరమైన పోటీ అనేది ఎందుకు మిస్ అయింది? అంటే నిజంగానే స్పోర్ట్స్ లో ఏదైనా ఓడిపోయినప్పుడు నెక్స్ట్ టైం బౌన్స్ బ్యాక్ అయ్యి వద్దాము అనే స్పోర్టివ్నెస్ వాళ్ళకి లేనప్పుడు అది మానేసి రివెంజ్ రాజకీయాలు ఎక్కువైపోయాయి. అంటే ఈసారి ఓడిస్తారా, దాన్ని పర్సనల్ గ్రడ్జ్ పెట్టేసుకునేంత ఇదిగా దిగజారిపారు. అంటే ఫ్యాక్షన్ సినిమాల్ని రాజకీయాలు చూపించేస్తున్నట్టున్నాయి. అంటే మేడం ఖచ్చితంగా మనం కనుక ఇంతకు ముందు కనుక చూసుకుంటే మనం ఎలా చెప్పేవాళ్ళం అంటే, ఇంతకు ముందు రోజుల్లో యథా రాజా తదా ప్రజ అనేవాళ్ళు. అంటే రాజు ఎలా ఉంటాడో ప్రజలు ఎలా ఉంటారని. అది ఇంతకు ముందు సామెత, బేసికల్ గా చెప్పాలంటే రాజరికం రాజులో ఉన్న టైంలో ఉన్న సామెత. కానీ ప్రజాస్వామ్యం కీలక పాత్ర పోషిస్తుంది నేటి తరంలో. ప్రజాస్వామ్యంలో మనం చెప్పుకోవాలి, నేను ఎలా మార్చి చెప్పొచ్చు అంటే యథా ప్రజ తదా రాజాగా మార్చి చెప్పొచ్చు మేడం. అంటే ప్రజల్లో నుంచి వచ్చిన నాయకులు, ప్రజల్లో నుంచి వచ్చిన వాళ్ళు ఈ పరిస్థితికి, ఈ దుస్థితికి ఒక రకంగా ప్రజలు కూడా కారణం అని చెప్పి నేను అంటాను మేడం. ఎందుకంటే దీనికి కారణం ఏంటంటే మనం కనుక పూర్తిగా విశ్లేషిస్తే, ఇందాక మిత్రులు ఒక పాయింట్ చెప్పారు, ప్రజాస్వామ్యంలో ఉండి ప్రతిపక్షంలో ఉండి కూడా మన
చూపించవచ్చు ఖచ్చితంగా మేడం. ఇంతకు ముందు తరంగా తీసుకుంటే పుచ్చలపల్లి సుందరయ్య గారు లాంటి వాళ్ళు కానీ, లేకపోతే తరిమల్లి నాగిరెడ్డి లాంటి వాళ్ళు కానీ, వీళ్ళందరూ జీవితకాలం పాటు ప్రతిపక్షంలోనే ఉన్నారు. ప్రతిపక్షంలోనే ఎమ్మెల్యేగా, ఒక పార్లమెంటేరియన్ గా వాళ్ళు ఒక పాత్రని ప్రజల తరపున వాళ్ళ వాయిస్ వినిపించి వాళ్ళు ఒక ఎంతో ఆదర్శవంతమైన భూమికని పాటించారు. మనం తరతరాల్లో మారినా చెప్పుకునేంత చక్కటి పాత్రని, వాళ్ళు అడిగే ప్రశ్నలు కానీ, వాళ్ళు ప్రజల తరపున గొంతు వినిపించడం కానీ, చట్టసభల్లో కానీ చేసి ప్రతిపక్షంలోనే వాళ్ళ జీవితం మొత్తం ధారపోశారు. అలాంటి పరిస్థితుల్లో నేను అధికారమే పరమావధిగా ఎందుకు మారింది అంటే, ఎన్నికల్లో విపరీతంగా పెరిగిపోయిన ఖర్చు, ఆ ఖర్చు వల్ల వాళ్ళ ఉన్న పరిస్థితుల్లో ఏంటంటే సామాన్య ప్రజలు ఎన్నికల్లో కాలేని పరిస్థితి వచ్చేసింది. విపరీతంగా ఖర్చు పెట్టాలి, ఆ ఖర్చు రాబెట్టుకోవాలంటే అధికారం తప్పనిసరి పరిస్థితి అయిపోయిన దౌర్భాగ్య పరిస్థితుల్లోకి మనం నెట్టబడినాం. దీనికి ఒక రకంగా ప్రజలు కూడా మారాలి, ప్రజల మైండ్ సెట్ కూడా మారాలి. అప్పుడే ఆ ముగ్గుతాడు అనేది ప్రజల చేతుల్లో ఉంటుంది. దీంట్లో మార్పు తీసుకురావాల్సిన కీలక పాత్ర ప్రజలదే అని చెప్పి, అంటే ప్రజలంటే వ్యక్తిగతంగా ఎవరో ఒకళ్ళో ఇద్దరో కాదు మేడం. ప్రజాస్వామ్యంలో మెజారిటీ ప్రజల ఆలోచనలు కనుక దానికి తగ్గట్టు కనుక ఉంటే అలాంటి వాళ్ళే ఆ హుందాతనం కలిగిన వాళ్ళు, భాష మీద, నడత మీద, క్యారెక్టర్ మీద హుందాతనంగా ఉన్న నాయకులు ప్రజల్లోంచి వస్తారని మనం చెప్పొచ్చు మేడం. అంటే కళ్యాణ్ గారు మీరు అన్నట్టుగా ప్రాంతీయ పార్టీలు కానీ లేదంటే జాతీయ పార్టీలు కానీ, మీరు ఇంతకు ముందు కూడా అన్నారు అంటే ఒక ప్రాంతీయ పార్టీని గెలుస్తుంది, ఎందుకు జాతీయ పార్టీగా మారిన తర్వాత మిగిలిన రాష్ట్రాల్లో టీఆర్ఎస్ పోటీ చేయలేదు అని అంటున్నారు. అట్ ద సేమ్ టైం కేసీఆర్ చెప్తున్న ప్రచారంలో ప్రతి చోట కూడా ప్రాంతీయ పార్టీలే విజయం సాధిస్తాయని అంటున్నారు. అంటే ఆయన మాటల అంతరార్థం ఏ విధంగా చూడాలి? అంటే ఇప్పుడు బీఆర్ఎస్ని మనం ప్రాంతీయ పార్టీగా అంచనా వేయాలా, జాతీయ పార్టీగా అంచనా వేయాలంటారా? అంటే ఆయన ఏ పార్టీని ఉద్దేశించి ప్రాంతీయ పార్టీ గెలుస్తుందన్నారు? మరి ఇక్కడ నాకు తెలిసి తెలంగాణలో ఇప్పుడు అధికారం కూడా పోరాటంలో ఎక్కడా కూడా ప్రాంతీయ పార్టీ లేదు మేడం. బీఆర్ఎస్ జాతీయ పార్టీగా మారిపోయింది. మరి 2 నాలుకల ధోరణి ఏంటి? అదే నేను ఇందాక చెప్పాలి మేడం. జాతీయ పార్టీగా మారిన తర్వాత ఇతర రాష్ట్రాలు ఎందుకు పోటీ చేయట్లేరు? లేకపోతే ఇతర రాష్ట్రాల్లో బ్రాంచ్ ఓపెన్ చేసిన తర్వాత ఆ రాష్ట్రంలో జరిగితే మాకే పని ఇక్కడ అని మాట్లాడటం, ఇక్కడ ఆ 2 నాలుకల ధోరణి అనేది మాత్రమే మనకి ప్రశాంతంగా వస్తుంది. ఇంకో విషయం కూడా చెప్పదలుచుకున్నాను. టీఆర్ఎస్ నుంచి నేను 10 ఏళ్ళు అధికారంలో ఉన్నారు. తెలంగాణ కోసం ఏర్పడిన ఉద్యమ పార్టీ తర్వాత అధికారంలోకి వచ్చింది, 10 ఏళ్ళు అధికారంలో ఉన్నారు. తెలంగాణ ఒక ఉద్యమానికి కీలక ప్రాధాన్యతగా పేర్కొంటున్న నిధులు, నీరు, నియామకాలు, ఇందాక మిత్రులు కూడా దాన్ని ప్రస్తావించారు. ఇక్కడ నిధులు వచ్చేసరికి ఇప్పుడు ఇండిపెండెంట్ రాష్ట్రం అయింది కాబట్టి నిధుల విషయంలో ప్రాబ్లం ఏం లేదు. నిధులు అనేది వాళ్ళకి నచ్చిన స్టైల్లో అక్కడ ఉన్న ప్రభుత్వాలు ఖర్చు పెట్టుకోవచ్చు. ఇంతకు ముందులాగా ఆంధ్ర ప్రాంతమో రాయలసీమ ప్రాంతంతో పంచుకోవాల్సిన అవసరం లేదు కాబట్టి. ఇక రెండో పాయింట్ తీసుకున్న నీరు నియామకాల విషయం తీసుకుందాం. ఇక్కడ తెలంగాణ రాష్ట్రం యొక్క మార్క్ ఏ రకంగా ఉంది? నీరు విషయం తీసుకుంటే కాళేశ్వరం ప్రాజెక్ట్ తో లక్షల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఆ ప్రాజెక్ట్ యొక్క పరిస్థితి ఏంటి అంటే, ఒక రకంగా చెప్పాలంటే దాని మీద నాకు ఒక ఆందోళన ఉంది మేడం. చాలా సందర్భాల్లో నేను న్యూస్ పేపర్ లో చూశాను. దాని మీద జరిగిన విషయం ఏంటంటే అది చాలా ఎత్తిపోతల పథకం, చాలా కాస్ట్లీ పథకం. అంటే ఏంటంటే నిర్మాణం ఒకటే కాకుండా మెయింటెనెన్స్ పరంగా కరెంటు బిల్లుల విషయంలో కూడా, విద్యుత్ బిల్లుల విషయంలో కూడా చాలా కాస్ట్లీ పథకం. ఎంతో ఖర్చు పెట్టి నీళ్ళని ఇక్కడి నుంచి తీసుకెళ్లి పైకి తీసుకెళ్లి చాలా సందర్భాల్లో వరద వచ్చినది మళ్ళీ వదిలేసిన సందర్భాలు చాలా ఉంటాయి. గత 3-4 ఏళ్లలో 2-3 సార్లు నేను చూసాను న్యూస్ పేపర్ లో. ఎంతో కష్టపడి నీళ్లు తోటతో పైకి అక్కడ వరద వచ్చిందని వదిలేయటం. ఇంకోటి ఏంటంటే ఇప్పుడు తాజాగా చూసుకుంటే ఒక రిజర్వాయర్ యొక్క పిల్లర్ కుంగిపోయింది. ఆ పిల్లర్ కుంగిపోవడంతో ఆ ప్రాజెక్ట్ యొక్క భద్రత కానీ భవిష్యత్తు కానీ ప్రశ్నార్థకమైంది అంటున్నాం. మరి ఇక నీళ్ల విషయంలో దాన్ని ఎలా సమర్థించుకుంటారు? ఇక నియామకాల విషయం తీసుకుంటే గత 10 ఏళ్లుగా ఒక పొలిటికల్ రిక్రూట్మెంట్లు తప్పితే, అంటే ఆ పార్టీల ద్వారా పదవులు వచ్చినాయి తప్పితే నిరుద్యోగులకు ఎటువంటి న్యాయం జరగలేదు. నిరుద్యోగులు రకరకాలుగా ఇబ్బందులు పడుతున్నారు. పర్టికులర్ గా చెప్పాలంటే టీఎస్పీసీ పరీక్ష ద్వారా జరపాల్సిన గ్రూప్ 1, గ్రూప్ 2 పరీక్షలు కూడా ఆ పరీక్షలు కూడా ప్రశ్నాపత్రాలు లీక్ అవటం ఇలాంటి ఇష్యూస్ వచ్చి జరిగింది. అలాగే గత 3-4 ఏళ్ల క్రితం చూసుకుంటే ఇంటర్మీడియట్ పిల్లల విషయంలో కూడా చాలా ఇబ్బందులకు గురయ్యారు. ఈ రకంగా నియామకాల విషయంలో కూడా వాళ్ళు సరైన చేపట్టలేదు. ఇంక మనం కనుక చూసుకుంటే ఇప్పుడు జరుగుతున్న ఎన్నికల్లో కూడా చూసుకుంటే డిగ్రీ చదివినా నాకు ఉద్యోగం లేదు కాబట్టి నేను బర్రెలు కాసుకుంటాను అని బర్రెలకగా సోషల్ మీడియాలో ట్రెండింగ్ లో ఉన్న శిరీష అనే ఒక యువతి ఇప్పుడు స్వతంత్ర అభ్యర్థిగా, నేను నిరసనగా స్వతంత్ర అభ్యర్థిగా పోటీలో ఉంది. ఆమెను నిజంగా అభినందించాలి. ఒక సాధారణ యువతి, ఆమె ఆక్రోశాన్ని వెళ్ళవస్తూ నేను డిగ్రీ చదువుకున్నాను, నాకు అవకాశాలు రావట్లేదు,
ప్రభుత్వం ఒక పోస్టులు ఫిల్ చేయట్లేదు. అంటే నియామకాల విషయంలో కూడా ఈ 10 ఏళ్ల అధికారంలో ఉండి ఏం చేయగలిగింది అనేది తెలంగాణ రాష్ట్ర సమితి స్పష్టంగా చెప్పాల్సిన అవసరం అయితే మాత్రం ఉంది మేడం. కళ్యాణ్ గారు, ఇప్పుడు పక్క రాష్ట్రాల్లో జరిగిన ఎలక్షన్స్ ఏవైతే మన రాష్ట్రం మీద ప్రభావం చూపిస్తాయో, ఎందుకంటే కంప్లీట్ గా అసలు మ్యూట్ లో ఉన్న కాంగ్రెస్ ఒక్కసారిగా బౌన్స్ బ్యాక్ అయింది మహారాష్ట్ర ఎలక్షన్స్ తర్వాత, రిజల్ట్ తర్వాత. ఎట్ ద సేమ్ టైం తెలంగాణలో వచ్చే రిజల్ట్ ఫ్యూచర్ లో జరగబోయే ఏపీ పాలిటిక్స్ మీద ఎలాంటి ప్రభావం చూపిస్తాయంటారు? చాలా చాలా ముఖ్యమైన విషయం మేడం. తెలంగాణలో వచ్చే ఫలితాలు ఆంధ్రప్రదేశ్ మీద చాలా ఎక్కువగా ప్రభావం చూపిస్తాయి. ఎందుకంటే ఇది దాయాది రాష్ట్రం. పర్టికులర్ గా చెప్పాలంటే హైదరాబాద్ తో ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చాలా అవినాభ సంబంధం ఉంది. 60 ఏళ్ళు ఉమ్మడి క్యాపిటల్ గా ఉంది. ఎక్కువ మంది ఇక్కడి నుంచి వీళ్ళు అక్కడ సెటిల్ అయ్యారు. ఉద్యోగ, వ్యాపార, ఆర్థిక అవసరాలన్నీ కూడా హైదరాబాద్ తో ముడిపడి ఉన్నాయి. సో ఖచ్చితంగా ఆ రాష్ట్రం యొక్క ఎన్నికలు ఈ రాష్ట్రం మీద గ్యారంటీగా ప్రభావితం చూపిస్తాయి. అలాగే ఇప్పుడు ఈ రాష్ట్రంలో జరిగిన పరిణామాలు కూడా తెలంగాణ రాష్ట్ర ఎన్నికల మీద గ్యారంటీగా పరిణామాలు చూపిస్తాయి. దాంట్లో ఒక సెకండ్ క్వశ్చన్ అనేది ఉండదు. ఎందుకంటే ఈ రెండు కూడా దాయాది రాష్ట్రాలు. ఇక్కడ ప్రజలు అక్కడ ప్రజల మధ్య కంటిన్యూస్ గా సత్సంబంధాలు ఉంటాయి. ప్లస్ అలాగే వీళ్ళిద్దరి మధ్య చుట్టరికాలు, బంధుత్వాలు ఇవన్నీ కూడా ఉంటాయి. ఖచ్చితంగా ఇప్పుడు జరిగే ఎన్నికలు ఆంధ్రప్రదేశ్ మీద తీవ్రమైన ప్రభావం. అయితే నేను అబ్జర్వ్ చేసినంత వరకు ఆంధ్రప్రదేశ్ ప్రజల మైండ్ సెట్ ఎట్లా ఉందంటే, వాళ్ళ ఆంధ్రప్రదేశ్ ఉన్న పరిస్థితికి ప్రత్యక్షంగానో పరోక్షంగానో రెండు పార్టీలు ప్రధాన కారణం. బి పేరుతో ఉన్న రెండు పార్టీలు బీజేపీ, బీఆర్ఎస్ ప్రధాన కారణం అనేది ఒక ఆక్రోశం లేకపోతే ఒక ఆవేదన అయితే తప్పనిసరిగా ఆంధ్రప్రదేశ్ ప్రజల్లో, సాధారణ ప్రజల్లో అయితే ఉంది. మరి వీళ్ళ తెలంగాణలో అవకాశం ఉన్న వాళ్ళు, ఓటు రూపంలో అవకాశం ఉన్న వాళ్ళు దాన్ని ఖచ్చితంగా దాన్ని దృష్టిలో పెట్టుకునే నిర్ణయం తీసుకుంటారని మాత్రం నేను చెప్తాను మేడం. రైట్. వెంకటేశ్వర శర్మ గారు, ప్రచారంలో పాల్గొనే పార్టీలన్నీ కూడా గుప్పించే హామీలు ఎంతవరకు ఉపయోగకరమైన హామీలు అందులో ఉన్నాయి, ఎంత శాతం ఉన్నాయి? ఒకవేళ ఉన్నా అవి ఇంప్లిమెంట్ చేయడానికి ప్రజెంట్ మనం ఉన్న సిచ్యువేషన్లో ఫైనాన్షియల్ గా సపోర్ట్ చేసేంత స్టేటస్ మనకు ఉందంటారా? చాలా కష్టంగా ఉంది. చెప్పేస్తున్నారు ఆర్థిక నిపుణులందరూ కూడా మాట్లాడుతున్నారు. ఇచ్చినటువంటి పథకాలకు వచ్చినటువంటి కోట్లు రాష్ట్ర బడ్జెట్ మించిపోతున్నాయి. ఎక్కడి నుంచి తెస్తారు ఇవి అనేటువంటి ప్రశ్నలు ఆర్థికవేత్తలు వేస్తున్నారు. రాజకీయ ప్రజలు కూడా గమనిస్తూ ఉన్నారు. అయితే ప్రజల లోపల ఈ పార్టీలు ఇస్తున్నటువంటి హామీల వలన డబ్బులు ఎక్కడి నుంచి వస్తాయి, నిధులు ఎక్కడి నుంచి వస్తాయి, ఈ పథకాలను కొనసాగిస్తారా అనేటువంటి ఒక మీమాంస అనేటువంటిది ఈ ఎన్నికల నుంచి ప్రారంభమైంది. ఈ ఎన్నికల నుంచి గత లోపల మనం ఎన్నికలను చూసినప్పుడు శక్తికి మించినటువంటి పథకాలను ప్రకటించడం అనేటువంటిది అంత సాహసం చేయలేకపోయింది రాజకీయ పార్టీ. వంచన మించడం అనేటువంటిది సాధ్యాసాధ్యాలను కూడా పక్కన పెట్టుబడికి వస్తే చాలు, ఏదైనా కానీ చేస్తామని. ఇంకా నయం దాని లోపల సముద్రాన్ని కూడా తీసుకొని వస్తాం తెలంగాణ లోపల లేదు కానీ అని అంటారు, సముద్రం కూడా మనం సృష్టిస్తాం అనేటువంటి అంటే అక్కడి దాకా వచ్చేసింది. అసలు ఎందుకంటే ఒక గమ్మత్తైన అంశం, తర్వాత ఒక సరదాగా అనిపించడం మాత్రమే కాకుండా ఒక రకంగా కూడా విచిత్రంగా కూడా అనిపిస్తుంది. ఎందుకంటే ఎటువంటి అబద్ధాలైనా కానీ మాట్లాడే స్థితికి రాజకీయ నాయకులు చేరుకున్నారా? భారతదేశం రాజకీయాల స్థితికి వచ్చేసినాయా రాజకీయ నాయకులు అని అంటే? ఒక చాలా అద్భుతమైనటువంటి వ్యక్తులు, స్పష్టమైనటువంటి అవగాహన కలిగి ఉన్నటువంటి వాళ్ళు, ఒక దిశానిర్దేశం చేసేటువంటి వాళ్ళు అనేటువంటి అభిప్రాయం నుంచి ఏ రాజకీయ నాయకులు ఏ విధంగా మాట్లాడలే అబ్బా అనేటువంటి దగ్గరికి వచ్చేసినటువంటి పరిస్థితులు వచ్చినాయి. రాజకీయ నాయకుల మాటలు నమ్ముతారా అనేటువంటి నాడులు కూడా రేపు పొద్దున పొలిటికల్ నాయకుల మాటలు నమ్మితే ఎట్లా పోయి అనేటువంటి పరిస్థితికి రేపు వస్తాయో ఏమో సామెతలు కూడా. అక్కడి దాకా వచ్చినటువంటి పరిస్థితులు వచ్చేసినాయి. ఎందుకొరకంటే ఇప్పుడు అధికార రాజకీయాలే మొత్తం. ఇక్కడ ఏ జరిగినా కానీ సరే ఒక ప్రజాస్వామిక రాజకీయాలు అనేటువంటి సంక్షేమ రాజకీయాల చోటున అధికార రాజకీయాలు అనేటువంటి భారతదేశం లోపల వచ్చేసింది. అందుకొరకు అధికారం లోపలికి రావడం కొరకు ఏది చేసినా కానీ సరే అనేటువంటి వాతావరణం, ఆ స్వభావం రాజకీయ పార్టీ లోపల నెలకొల్పుకోవడం అనేటువంటిది ఒక విచిత్రమైనటువంటి అంశం. అయితే ఈ చెప్తున్నటువంటి మాటలన్నింటి ఇది ఒక పెద్ద ఒక రకమైనటువంటి ఒక సందర్భం ఇది. ఎందుకొరకంటే ఇప్పటిదాకా చేతులు కాల్చుకున్నాయి, పార్టీ చేర్చుకున్నాయి. డబుల్ బెడ్రూమ్ విషయం లోపల కానీ, దళిత బంధు విషయం లోపల కానీ, బీసీ బంధు విషయం లోపల కానీ చేతులు కాల్చుకున్నాయి. దానివల్ల నెగిటివ్ వచ్చేసింది. పాజిటివ్ కంటే కూడా నెగిటివ్ వచ్చేసింది. రేపు కాంగ్రెస్ పార్టీ కూడా ఇవన్నీ ఇస్తుందా అని చెప్పేటువంటి మాట అంటున్నారు అక్కడ.
కర్ణాటక లోపల 3-4 గంటల కరెంటే ఉంది, ఇక్కడ 24 గంటల కరెంట్ ఉంది. అది ఇచ్చినటువంటి హామీ లోపల నెరవేర్చదు అనేటువంటి ప్రచారాలు కూడా తెలంగాణ ఎన్నికల లోపల అవి కూడా వచ్చేసి, తర్వాత బీజేపీ కూడా అనేక రకాలైనటువంటి పథకాలను బీజేపీ కూడా ప్రకటించేసి, దీని లోపల మేము కూడా ఇచ్చేస్తున్నాం, సిలిండర్లు, పెన్షన్లు, పథకాలు, ఇవన్నీ అన్ని ఇచ్చేస్తున్నాయి. అయితే రాష్ట్ర బడ్జెట్ అనేటువంటి సరిపోతుందా సరిపోదా అనేటువంటి విషయం పక్కకు పోయి అధికారంలోకి వస్తే చాలు, ఒక్కసారి నేను ఇంకా అధికారంలోకి వస్తే చాలు అనేటువంటి మైండ్ సెట్కి వచ్చింది. ఏ రకమైనా కానీ సరే తర్వాత నేను సాధ్యం పక్కకు పెట్టేస్తాను, కానీ అధికారంలోకి వస్తే చాలు అనేటువంటిది బీఆర్ఎస్ పార్టీకి కేసీఆర్ గారు ఉన్నటువంటి ఒక చాలా స్పష్టమైనటువంటి గాఢంగా కోరుకుంటున్నాను. ఈసారి మాత్రం ఎట్టి పరిస్థితుల్లో అధికారానికి రావాలి. ఆర్థికమైనటువంటి సంబంధం అందరినీ పక్కకు పడేసి, అసలు ఎప్పుడో పడేసి అసాధ్యమైనటువంటి పథకాలనే ప్రకటించి చేతులు కాల్చుకున్నారు. అయినా కానీ సరే ఎన్నికలలో వాళ్ళు ఇస్తూనే ఉన్నారు, హామీలు ఇస్తూనే ఉన్నారు. అయితే చాలా తెలివిగా ఇచ్చింది ఈసారి బీఆర్ఎస్ యొక్క మేనిఫెస్టో లోపల. మనము రైతు బంధుని తీసుకున్నా, సంక్షేమ పథకాలు తీసుకున్నా, 3,000 నుంచి 5,000 తీసుకొని రావడం కానీ, 15,000 తీసుకొని ఎట్లా ఇస్తున్నాం మేము గ్రాడ్యువల్ గా, అంటే వచ్చే 5 ఏళ్ల వరకు దీన్ని స్టెప్ బై స్టెప్ పెంచుతాము అనేటువంటి మనం ప్రశ్నిస్తే అంటున్నారు మేము పెంచుకుంటామని, ఆర్థిక వనరులను పెంచుకుంటాం కాబట్టి మేము క్లారిటీతో నా రకంగా ఇస్తున్నాం అనేటువంటి తెలివైన ఎత్తుగడల లోపల బీఆర్ఎస్ పార్టీ అనేటువంటిది ఇచ్చేసింది దాని ఆర్థికం. ఎందుకంటే కేసీఆర్ గారు చాలా ఏ మాటకి ఏ మాట అయినా కానీ సరే చాలా గొప్ప రాజనీతి విషయం లోపల కేసీఆర్ యొక్క దార్శనికత అనేటువంటి ఒక రకంగా ఉంటది అసలు. ఎందుకంటే తన జాతీయ రాజకీయ లోపలికి ఎంటర్ కావడం అనేటువంటిది ఒక వ్యూహము, ఒక ఎత్తుగడ, తర్వాత ప్రజల నాడి అనేటువంటిది పట్టుకున్నటువంటి వ్యక్తి. ఈ దశాబ్ద రాజకీయాల లోపల మొత్తం చూసుకుంటే కేసీఆర్ గారు చాలా ప్రజల నాడి, సంక్షేమ పథకాలు ప్రకటించడం లోపల కొంచెం స్ట్రాటజీ తీసుకున్నారు. స్టెప్ బై స్టెప్, ఇయర్ బై ఇయర్ మేము ఎట్లా పెంచుకుంటాం, 3,000 నుంచి 4,000, 4,000 నుంచి 5,000, అంటే 5 ఏళ్ల వరకు కూడా వీటిని పెంచుకుంటూ పోతాం అనేటువంటి ఒక స్ట్రాటజీని తన పథకాల లోపల తీసుకోవడం అనేది జరిగింది. వీళ్ళేమో డైరెక్ట్ ఇచ్చేసి ఏది ఏమైనా కానీ సరే అధికారం లోపలికి రావడం అనేటువంటిది వాళ్ళ ముందున్నట్టు లక్ష్యం. కాబట్టి ఆర్థికము, నిధులు, బడ్జెట్ సరిపోతుందా అనేటువంటిది ఇప్పుడు రాజకీయ పార్టీలు ఆలోచించేటువంటి స్థితి లోపల లేనే లేవు. అవి ఆలోచన కూడా చేయి, ఇంకా ఏదైనా కానీ సరే ఇంకేమైనా చేస్తాం అనేటువంటి ప్రకటిస్తాయి. అధికారం లోపలికి రావడం అనేటువంటి పరీక్ష లోపల వాళ్ళు నెగ్గాలి. ఇప్పుడు ఈ ఎన్నికల పోటీల వాళ్ళు నెగ్గాలి. ఈ పోటీ నెగ్గిన తర్వాత ఆలోచన, ఇష్టమా ఇవ్వమా, సాధ్యమవుతుందా, ఈ ప్రజలు తిరుగుబాటు చేస్తారా, ప్రజల లోపల నిరసన వచ్చేస్తుందా, మన మీద రాళ్లు పడతాయా అనేటువంటిది ఇప్పుడు ఆలోచించే లోపల పార్టీలు లేవు, అది నాయకత్వం లేదు. వాటి ముందున్నటువంటి ఒకటే ఒక రకమైనటువంటి గోల్ ఉంది, ఏ రకంగానైనా కానీ సరే ఎన్నికల లోపల గెలవాల్సింది. అవి లైఫ్ అండ్ డెత్ సమస్యల లోపల ఉన్నాయి. రైట్ శర్మ గారు. కళ్యాణ్ గారు, అంటే కరోనా తర్వాత కంప్లీట్ గా మన ఎకానమీ అంతా కూడా చాలా ఇదైపోయింది, చాలా కొలాప్స్ అయిపోయింది. అంటే హేమీలు సైతం డక్కమొక్కలు తిన్న సందర్భాలు మనం చూస్తున్నాం. అంటే ఎలక్షన్స్ ఒక్కటనే కాకుండా ఏదైతే అధికారంలోకి వచ్చిన పార్టీ ఖచ్చితంగా దేశ స్థితిగతుల్ని మార్చే పొజిషన్లో అయితే ఉంటుంది. ఎందుకంటే అప్రిసియేషన్ పొందే బదులు కొన్ని సందర్భాల్లో తీసుకునే నిర్ణయాల వల్ల అబాస్పాలు అవ్వాల్సిన అవసరం కూడా ఉంటుంది. సో ఇప్పుడు మనకి శర్మ గారు చెప్పినట్టుగా ఆర్థిక స్థితి మెరుగుపరుచుకునే స్టేజ్లో తెలంగాణలో ఉన్న ప్రస్తుతం ఉన్న భౌగోళిక ఆర్థిక పరిస్థితులు ఉన్నాయంటారా? అట్ ద సేమ్ టైం అంటే ఎంతవరకు వీళ్ళు ఇచ్చిన హామీలన్నింటిలో కూడా ఉపయోగపడే రకమైన హామీలు ఇస్తున్నారు? అంటే ఏదైతే విద్య కానీ వైద్యం కానీ ఈ రెండింటికి సంబంధించే మెయిన్గా కరోనా తర్వాత ఎక్కువగా ఇదైన సందర్భాలు మనం చూస్తూ ఉన్నాం. సో ఎంతవరకు మనకి ఛాన్స్ ఉందంటారు? అంటే మేడం ఇక్కడ మనం 2 పాయింట్లు చెప్పదలిచారు మేడం. సంక్షేమ పథకాల్లో కనుక తీసుకుంటే మీరు ఒక మాట అన్నారు, అభివృద్ధి చెందిన దేశాలు, వెస్టర్న్ కంట్రీస్ అన్ని కూడా చాలా దేశాలు 2 విషయాలలో సంక్షేమాలు అమలు చేస్తాయి. ఒకటి విద్య, ఒకటి వైద్యం. ప్రజలందరికీ నాణ్యమైన ఉచిత విద్య, లేకపోతే తక్కువ నామినల్ ఫీజుల్లో విద్య అందించాలి ఒక స్థాయి వరకు. అలాగే రెండోది వైద్యం, అవసరమైనప్పుడు నాణ్యమైన వైద్యాన్ని అందించాలి. ఈ 2 విషయాల్లోనే చాలా దేశాలు, నేను ప్రపంచవ్యాప్తంగా చాలా దేశాలు నేను వ్యక్తిగతంగా నా ఉద్యోగ పనుల తిరగడం జరిగింది. నేను అబ్జర్వ్ చేసిన వరకు చాలా దేశాలు ఈ 2 విషయాల్లోనే సంక్షేమాన్ని అమలు చేస్తాయి. మిగిలిన విషయాలు ఎక్కడా కూడా మన దేశంలో ఉన్నట్లు ఫ్రీబీస్ అనేది ఈ స్థాయిలో అయితే మాత్రం లేవు. అయితే గత కొన్నేళ్లుగా మన రాష్ట్రంలో రాజకీయ నాయకులు లేకపోతే ప్రజలు అవసరాలు వీటన్నిటిని దృష్టిలో పెట్టుకుని చేస్తున్న ఈ విషయంలో కూడా
ఈ ఈ ఈ ప్రీవీస్ అనేవి విపరీతంగా పెరిగిపోయినాయి. దీన్ని ఎక్కడో చోట అడ్డుకట్టకపోతే అన్ని చోట్ల కూడా ఎకానమీ దెబ్బతింటుంది. లేకపోతే వీటన్నిటికన్నా ముఖ్యమైన విషయం ఏంటంటే ప్రజల్లో వర్కింగ్ కల్చర్ తగ్గుతుంది. ప్రజల్లో ఉత్పాదక శక్తి ఏదైతే ఉంటుందో, అంటే ప్రొడక్టివిటీ ఏజ్ లో వాళ్ళు పనిచేయాలి, పనిచేసినంత వరకు వాళ్ళకి అది రావాలి, ఆ పని చేసేటానికి అవకాశాలు కల్పించాలి. యాక్చువల్ గా అదే నిజమైన అభివృద్ధి అనేది మనం చెప్పొచ్చు మేడం. ఆ విషయంలో కొంచెం మన దేశం ఇంకా మనం తప్పునడుగులు వేస్తున్నామనే చెప్పొచ్చు. ఇక రెండో పాయింట్ మీరు మాట్లాడారు. ఇంకోటి ఏంటంటే మీరు సంక్షేమ పథకాలు వచ్చేసరికి ఎకానమీ పరిస్థితి ఏంటి అన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం సంక్షేమ పథకాలు, తెలంగాణ రాష్ట్రం సంక్షేమ పథకాలను అమలు చేసే పరిస్థితిలో ఉందా, ఎకానమీని పెంచుకునే విషయం ఉందా అని మాట్లాడారు. ఇక్కడ కూడా నేను కొంచెం చిన్న క్లారిటీగా చెప్పగలిచాను మేడం. తెలంగాణ రాష్ట్రం కూడా గత 10 ఏళ్ళ కనుక తీసుకుంటే వాళ్ళకి హైదరాబాద్ లాంటి ఒక బంగారు బాతు లాంటి ఒక నగరం ఉండి, అంటే ఇంతకు ముందు హైదరాబాద్ 23 జిల్లాలు లాగాల్సి వచ్చిన పరిస్థితి ఉండేది మేడం. అంటే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో క్యాపిటల్ గా 23 జిల్లాల్ని దాని ముందుండి ఇంజన్ లాగా లాగాల్సిన 23 బోగీలను లాగాల్సిన పరిస్థితిలోంచి రాష్ట్రం విడిపోయి ఆల్మోస్ట్ ఓ రకంగా చెప్పాలంటే 9-10 జిల్లాలు మాత్రమే లాగాల్సిన పరిస్థితి వచ్చిన తర్వాత కూడా హైదరాబాద్ లాంటి నగరం ఉండి, అంటే హైదరాబాదు లో వచ్చే రెవెన్యూ పరంగా కానీ లేకపోతే అక్కడ ఉన్న యాక్టివిటీ పరంగానే, ఎకనామిక్ యాక్టివిటీ పరంగా కానీ హైదరాబాద్ నగరం ఉన్నప్పటికీ కూడా తెలంగాణ రాష్ట్రం మన అందరం గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే తెలంగాణ రాష్ట్రం కూడా గత కొన్నేళ్లుగా ఇమ్మడి ముమ్మడిగా అప్పులు చేసింది. ఆంధ్రప్రదేశ్ దాన్ని కనపడుతుంది, అక్కడ సరైన రాజధాని లేకపోవడం వల్ల. తెలంగాణ ఏమో హైదరాబాద్ దాన్ని మాత్రం చూపించి మెరుగ్గా చూపించి అక్కడ కనబట్టలేదు. ఈ అప్పులన్నీ ఏమైపోయినాయి, చేయాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చింది? ఇప్పుడే ఇన్ని అప్పులు ఉన్నప్పుడు భవిష్యత్తులో ఇంకెన్ని అప్పులు చేయాలి? ఈ విషయం ఒక రకంగా ఖచ్చితంగా ఆందోళన కలిగించే అంశమే. కళ్యాణ్ గారు, మీరు అన్నట్టుగా పక్క రాష్ట్రాలకి మీరు అంటే చాలాసార్లు వెళ్ళొచ్చినప్పుడు దేశాలకి అక్కడున్న రూల్స్ అండ్ కండిషన్స్ అంటే ఆల్రెడీ డెవలప్డ్ కంట్రీస్లో ఉన్న కొన్ని ఎందుకు మనం అడాప్ట్ చేసుకోవడానికి, అంటే ఫ్యాషన్ అడాప్ట్ చేసుకుంటాము, టెక్నాలజీ అడాప్ట్ చేసుకుంటాము, కానీ రూల్స్ని ఎందుకు అడాప్ట్ చేసుకోలేము మనం? అంటే అక్కడ ఎందుకు ఇక్కడ ఇంప్లిమెంట్ చేయడానికి అసలు కంప్లీట్గా ఇది కాదంటారా ఇండియాలో? అంటే యాక్చువల్గా చెప్పాలంటే మేడం, ఒక రకంగా సుమారుగా 140 కోట్లు ఉన్న భారతదేశం, రకరకాల ఆ మైండ్ సెట్, ఒక రకమైన కల్చర్, అంటే మీన్స్ ఎడ్యుకేషన్ కూడా కొంత ఇంకా మెరుగుపడాల్సిన పరిస్థితి ఉంటాం. ప్రజల మైండ్ సెట్, ఎడ్యుకేషన్ ఒకటే కాదు, ప్రజల మైండ్ సెట్ కూడా. అంటే ఇక్కడ ఏమైందంటే మేడం, ప్రాబ్లం ఏంటంటే వ్యక్తులు తప్పు చేస్తే సరిదిద్దడానికి వ్యవస్థలు ఉంటాయి. కానీ మన దగ్గర ఏమవుతుందంటే ఈ వ్యవస్థల్లో లూప్ హోల్స్ ఎదగడం, వ్యవస్థల్లో లూప్ హోల్స్ ద్వారా ప్రతి ఒక్కళ్ళు కూడా అందరూ కూడా దానికి అనుగుణంగా ఆ లూప్ హోల్స్ నుంచి అంటే చాలా మంది మనం చెప్పొచ్చు మేడం, విదేశాల్లో కంటిన్యూగా ఉన్న వాళ్ళు, ఒక సిస్టమ్ అలవాటు పడిన వాళ్ళు కూడా ఇండియా వచ్చేసరికి ఆ సిస్టమ్ ని లోంచి బయటకు వచ్చి వాళ్ళ పద్ధతులు మార్చుకోవడం మనం చూస్తున్నాం. అంటే ఇండియాలో పుట్టి పెరిగి విదేశాల్లో సుదీర్ఘకాలం ఉన్న వాళ్ళు కూడా, అక్కడ నివాసం ఉన్న వాళ్ళు కూడా ఇండియా వచ్చిన తర్వాత ఇక్కడ సిస్టమ్ అలవాటు పడుతున్నారు తప్పితే అక్కడున్న సిస్టమ్ ఇక్కడ ఇంప్లిమెంట్ చేసే పరిస్థితి తీసుకురావట్లేదు. ఈ విషయంలో ఖచ్చితంగా అధికారంలో ఉన్న, అంటే మీ ప్రభుత్వాలు ఏం చేయాలంటే సిస్టమ్ డెవలప్ చేయాలి మేడం, వ్యక్తులను కాదు. వ్యక్తులు ఎప్పుడు కూడా మారుతా ఉంటారు, వస్తూ ఉంటారు, పోతా ఉంటారు. వ్యక్తులు ఎప్పుడు శాశ్వతం కాదు. సిస్టమ్ వ్యవస్థలు వీటిని ఫుల్ ప్రూఫ్ గా చేయగలిగితేనే మనకు ఉంటుంది. కాకపోతే దురదృష్టశాస్త్రం ఏంటంటే మన దేశంలో ఇప్పటి వరకు దానికి తగ్గట్టుగా అడుగులు పడలేదని చెప్పి నా అభిప్రాయం మేడం. రైట్. శర్మ గారు, ఎలక్షన్స్ ఏవైనా కూడా అంటే నార్మల్గా ఎవరైనా లైఫ్ లీడ్ చేసే వాళ్ళకి పెద్దగా ప్రభావం చూపించకపోవచ్చు, కానీ ముఖ్యంగా ఈ పథకాలు కానీ హామీలు కానీ ఎలక్షన్స్ వల్ల కానీ ఎక్కువగా ప్రభావం చూపించేది రైతులకి, బిలో మిడిల్ క్లాస్ పీపుల్కే ఎక్కువ ఇది అవుతూ ఉంటుంది. సో ఈ నేపథ్యంలో అంటే వాళ్ళకి పర్టిక్యులర్గా కావాల్సిన అంశాలు ఏంటి అసలు? శర్మ గారు, మేడం కొంచెం అబ్స్ట్రాక్ట్ మేడం. రైట్. కళ్యాణ్ గారు, మీరేమంటారు? మేడం చెప్పండి మేడం. రైట్. అంటే ఎలక్షన్స్ మూమెంట్లో అంటే సాధారణంగా హై ఇదిలో ఉన్నప్పుడు, ఫైనాన్షియల్గా ఉన్నప్పుడు ఎలక్షన్స్ కానీ బడ్జెట్ కానీ వాళ్ళకి పెద్ద ప్రభావం చూపించదు, ఏది ఎలా ఉన్నా లైఫ్ లీడ్ చేసేస్తూ ఉంటారు. బట్ దీనివల్ల ఎఫెక్ట్ చూపించేది ఎక్కువగా రైతులు కానీ బిలో మిడిల్ క్లాస్ పీపుల్ కానీ ఎక్కువగా ఎఫెక్ట్ అవుతూ ఉంటారు. అంటే ఈ గవర్నమెంట్ వస్తే ఇంకేదైనా మా బ్రతుకులు మారుతాయేమన్న ఆశతో ఎదురు చూస్తూ ఉంటారు.
సో ఇప్పుడున్న వీళ్ళు ప్రకటించిన సంక్షేమ పథకాలు కాకుండా ముఖ్యంగా కావాల్సింది ఏమిటి? అంటే మేడం ఇక్కడ మనం చెప్తాం మేడం, బేసికల్ గా రైతుల గురించి మీరు మాట్లాడారు, వ్యవసాయం గురించి మాట్లాడారు. కానీ వ్యవసాయ విషయంలో ఖచ్చితంగా ఎప్పుడు కూడా మన భారతదేశం వ్యవసాయ దేశం, ఏ ఒక్క రాష్ట్రం కాదు, మెజారిటీ రాష్ట్రాలు భారతదేశం మొత్తం వ్యవసాయ ఆధారిత రాష్ట్రం. అంటే రూరల్ ఏరియాలు కనుక తీసుకుంటే రూరల్ లో రైతులు కావచ్చు, వ్యవసాయ కూలీలు కావచ్చు, లేకపోతే ఇతర చేతి వృత్తుల వాళ్ళు కావచ్చు, ఈ వీళ్ళ యొక్క ప్రధాన ఆదాయం వల్ల వ్యవసాయం చుట్టూ జరుగుతూ ఉంటాయి. సో వ్యవసాయం అనేది వాళ్ళకి ప్రధాన ఆదాయ వనరు. ఇక్కడ ఏమవుతుందంటే ఖచ్చితంగా గత 10 ఏళ్లలో తెలంగాణ రాష్ట్రం వ్యవసాయ పరంగా ఏ మార్పులు చేసింది ఏంటంటే ప్రజలు గమనిస్తున్నారు. ఇక్కడ ఏంటంటే మేము 24 గంటలు ఉచిత కరెంట్ ఇచ్చాం, 24 గంటలు మేము వాటర్ ఉండేట్ చేసాం. ఒకప్పుడు వరి పంటలు కష్టగొలదాలి మేము రైతు పోలో ఆంధ్రప్రదేశ్ గా చేసేవాళ్ళం. మన హైదరాబాద్ సిటీలో చాలా హోర్డింగ్స్ కనబడి మేడం ఖచ్చితంగా కాలంలో. కాకపోతే అదే సందర్భాల్లో రెండో కోణం కనుక చూసుకుంటే ఆ పండించే ధాన్యాన్ని కొనే దుస్థితి లేదు. పర్టికులర్ గా దాల్వా విషయంలో తీసుకుంటే కనుక రెండో పంట విషయంలో కనుక తీసుకుంటే ఆ పండిన పంటలు రైతులు అమ్ముకోవడానికి చాలా ఇబ్బంది పడుతున్నారు. అట్ ద సేమ్ టైం వాళ్ళు మార్కెట్ యార్డులో కానీ ఆ కలెక్షన్ పాయింట్లో కానీ పడిగాపులు కాస్తున్నారు. ఇట్లాంటి ఇష్యూస్ కూడా రైతుల్లో ఉన్నాయి. ఇంకో విషయం చెప్తే మీరు అడిగిన పాయింట్ లో నాకు తెలిసినంత వరకు, నేను అబ్జర్వ్ చేసినంత వరకు రూరల్ ఏరియాలో కోర్ తెలంగాణ పీపుల్ లో మీన్స్ కింద మనం హైదరాబాద్ నగరాన్ని కనుక పక్కన పెట్టి కింద జిల్లాల్లో తనకి వెళ్తే రూరల్ ఏరియాలో అంటే వ్యవసాయం ఎక్కడైతే ప్రధాన కీలక భూమి పాటిస్తుందో ఆ ఏరియాలో కొంత ప్రభుత్వం మీద వ్యతిరేకత ఉందని మాత్రం అర్థమవుతుంది. రైట్ అండి, థ్యాంక్ యూ సో మచ్ అండి. కళ్యాణ్ గుత్తికొండ గారు అండ్ వెంకటేశ్వర శర్మ గారు మార్నింగ్ అనాలిసిస్లో మాతో పాటు పార్టిసిపేట్ చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్ అండి. సో చూసారు కదా, ఇది వాళ్ళ మార్నింగ్ అనాలిసిస్. స్టే ట్యూన్డ్ టు రాజ్ న్యూస్.